హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ సురేష్ శర్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. అనిల్ మహాగురుజీ స్పీచ్ వినండి. చిన్న రూమ్ తీసుకున్నాం, మా ఫ్రెండ్స్ నలుగురం కలిపేసి రెంట్ తక్కువ అయిపోతాయి కదా అని. సో అలా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాం, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాం. ఈవెన్ బీటెక్ ఎడ్యుకేషన్ చేస్తున్న టైంలో మైండ్ ఒకటే ఉండేది, ఎవ్రీ మంత్ రాగానే రూమ్ రెంట్ కావచ్చు, ఎక్స్పెన్సివ్ ఖర్చులు కావచ్చు, ఇంటికి ఫోన్ చేయడం, ఇంటి దగ్గర నుంచి వెళ్ళి ఏదో ఒక రకంగా వేయించుకోవడం అమౌంట్. వాళ్ళు ఏం చేస్తారో ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారో కూడా తెలియదు. పెట్టలేని సిచ్యువేషన్ ఉంది అని తెలిసి కూడా బట్ తప్పదు కదా. రియల్ 4 years అదే విధంగా గడిచిపోయింది. బట్ మన మైండ్ ఒకటే ఉండాలి, బీటెక్ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నాం, ఎక్సలెంట్ జాబ్ కొట్టాలి, ఒక మంచి జాబ్ కొట్టాలి, మైండ్ మొత్తం ఇదే ఉండేది. అదేవిధంగా 4 years కంప్లీట్ చేసిన 2013 పాస్ అవుట్, డిస్టింక్షన్లో మంచి గ్రేడ్ వచ్చేసింది. దెన్ నెక్స్ట్ సర్చింగ్ ఫర్ జాబ్ 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 మైండ్లో ఒకటే ఉన్నది, బయట కూడా ఒకటే. ఈవెన్ ఎన్నెన్నో కంపెనీ తిరగడం, ఎన్నెన్నో ఇంటర్వ్యూలు అటెంప్ట్ చేసినాం, ఎక్కడెక్కడో రెజ్యూమ్ పెట్టేసినాం, చాలా చోట్ల తిరిగిపోయినాం. ఎక్కడికి వెళ్ళినా సరే సర్టిఫికేట్స్ పెట్టేసాయి, ఓ 5-10 years బాండ్ రాసేస్తాయి, లేదంటే చిన్న చిన్న సాలరీస్ ఇస్తాం, దీంతో వర్క్ చేయడానికి కొన్ని రిస్ట్రిక్షన్స్. బట్ వాటికి నేను యాక్సెప్ట్ చేయలేదు. గ్రేట్ ఫ్యూచర్ అనుకుంటూ ఓ 1 year మొత్తం వేస్టేజ్. బట్ సర్చింగ్ చేస్తూ కూడా ఎంబీఏ స్టార్ట్ చేశాను. ఉస్మానియా యూనివర్సిటీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఎంబీఏ స్టార్ట్ చేసి ఎంబీఏ చేస్తూ ఒకసారి జాబ్ సర్చ్ చేస్తూ ఓ 4 years పెట్టేశారు ఇన్కమ్ ఎవ్రీ మంత్. బట్ ఫర్దర్గా కూడా పెట్టాలి, పెట్టలేని సిచ్యువేషన్. మేము పెట్టాం, నీ ఇష్టం నువ్వు ఏదైనా చేసావు, ఒకటే మాట పేరెంట్ చెప్పేశారు. దెన్ సర్చింగ్ చేసిన చిన్న పాకెట్ మనీ కోసం కాల్ సెంటర్లో జాబ్ వచ్చేసింది. కాల్ సెంటర్లో జాబ్ చేస్తూ ఒక మంచి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జాబ్ సర్చ్ చేస్తూ ఈవెన్ సైడ్కి ఎంబీఏ చేస్తూ ఆ విధంగా ఒక 1 year గడిచిపోయింది. 2014 అండ్ 14 ఎండింగ్ వచ్చేసరికి కొలీగ్ ఏదైతే నేను జాబ్ చేస్తున్నాడో ఆ జాబ్లో ఒక కొలీగ్ ఉంటాడు, పక్క సైడ్ అతను కాల్ సెంటర్లో. ఆ పర్సన్ ఇంట్రడ్యూస్ చేసేడు, బాగుంటుంది బిజినెస్, ఒక మంచి బిజినెస్, పార్ట్ టైం బిజినెస్ చేసుకోవచ్చు, మంచి ఇన్కమ్ వస్తుంది, చేసేస్తే ఒక 2-3 weeks కోర్సబుల్. చలో రోజు వెళ్దాం కదా అని చెప్పేసి సండే రియల్ మనకు సండే రాగానే ప్రతి జాబర్ కూడా అనిపిస్తుంటుంది, ఈరోజు సండే కదా కొంచెం రిలాక్స్ వెళ్దాం, లేదంటే ఎంజాయ్ చేద్దాం, లేదంటే మూవీకి వెళ్దాం, లేదంటే ఎక్కడికైనా బయటకు వెళ్దాం, ఇలాంటి ప్లానింగ్ చేసుకుంటాం. బట్ అలాంటి ఒక్క సండే కూడా ఎక్కడికో తీసుకెళ్తున్నాడు అన్నారు. సో తెలుసున్నారు, తీసుకెళ్ళి ఒక వెన్యూ హాల్లో కూర్చోబెట్టేసి సో రియల్ అలాంటి టైంలో వెన్యూకి వెళ్ళాల్సి వచ్చేసింది. వెన్యూకి వెళ్ళిపోయినాం. వెన్యూలో చెప్తున్నారు సేఫ్ షాప్ ప్లాన్ ఇన్ని సంవత్సరాలుగా రన్ అవుతున్నారు. 2014 ఎండింగ్లో, అప్పటికి 14 years కంపెనీ సక్సెస్ఫుల్గా నడుస్తున్నది, ఎక్సలెంట్గా ఉన్నది. సో ఇది అది రకరకాలు చెప్తున్నారు, ఇలాంటి ప్రోడక్ట్ ఉంటే ఏదో చెప్తున్నారు. ఏం అర్థం కాలేదు, ఇది మొబైల్ వరకు ఆడుకుంటూ కూర్చున్నా, ఏదో రమ్మన్నాడు కదా వెళ్ళిపోయిన మొబైల్ వరకు కూర్చున్నాం. చివరికి ఒక స్లైడ్ వచ్చేసింది, ఫర్ వీక్ 2 lakhs, ఫర్ మంత్ 8 lakhs. ఫర్ వీక్ 2 lakhs వచ్చేసరికి సరిపోతూ ఉన్న ఫేస్ కాస్త స్లైడ్ పైకి వెళ్ళింది. వీక్లీ 2 lakhs నాకు అర్థం కాలేదు, ఏం అర్థం కాలేదు, ఎందుకంటే స్టార్టింగ్ వెళ్ళే వీక్లీ 2 lakhs, మంత్లీ 8 lakhs. ఏంటి అసలు వెన్యూ అయిపోయింది. ఎవరైతే నేను ఇన్వైట్ చేశారో మళ్ళీ పిలిపించుకున్నాం. ఏంటి సార్ ఇది మ్యాటర్, ఏదో 2 lakhs అన్నా నువ్వు వెళ్ళేదా? నాకు అర్థం కాదు, ఇల్లే అంటే బాగున్నాయి కదా, నాకు అర్థం కాలేదు. ఏం లేదు, విధంగా ప్రోడక్ట్ నేను చూసినావు కదా, ప్రోడక్ట్ నేను చూడలేదు సరిగా, చూసినా వాటిని కొనాలి, ఓకే కొన్నాం. దాని తర్వాత సేల్ చేయాలి, ఓకే చేస్తే ఫర్దర్గా చేస్తున్నప్పుడు వీక్లీగా 2 lakhs వస్తుంటే రియల్ వస్తాయి. రియల్ వస్తాయి సార్, ఎవరు ఉన్నారా? ఉన్నారు, మన నార్త్ ఇండియాలో ఉన్నారు, జస్వీర్ సార్ అంట, వికాస్ సార్ అంట, మాధవ్ సార్ అంట. అక్కడే కాదు, మన దగ్గర ఉన్నారు. మన దగ్గర అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఎవరున్నారు? ఒకరిని రవీందర్ సార్ అవుతాడు, 500 సేల్ చేసేడు. ఒకరిని అభిషేక్ సార్ అవుతాడు, దివ్య మేడం అవుతారు, ఇన్ని సేల్ చేశారు. ఇలాంటి ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు లేదా? ప్రాక్టికల్ కానీ బీటే కదా, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కావాలి. లేదు సార్, కొద్ది దూరం ఒక 2-3 నెలల్లో రీచ్ అవుతారు. 2-3 నెలల్లో రీచ్ అవుతారంటే చలో నో ప్రాబ్లం చేద్దాంలే అని చెప్పేసినాం. బట్ ఏం చేయాలి, దీనికి సేల్స్
ఎంత పేమెంట్ చేయాలి? నియర్ బై 10,000. 10,000 నా దగ్గర లేవు కానీ తక్కువ ఉంటుంది చూడాలి సార్, తక్కువనే అది. అయితే చూద్దాం ఒక 2-3 మంత్స్ తర్వాత. ఇంతే సింపుల్ చెప్పేశాను. బట్ మనకు తెలుసు కదా, ప్లాన్ చెప్పిన వెంటనే మనం ఏం చేస్తాం? హలో, ఫాలో అప్ చేస్తామా లేదా? హలో, అతను ఫాలో అప్ చేయడం స్టార్ట్ చేసిండు. నెక్స్ట్ డే మండే ఎవరి 2 డేస్కి ఒకసారి ఏమైంది సార్, ఎప్పుడు జాయిన్ అవుతాం అని, నేను రేపు అయితే నెక్స్ట్ వీక్ అవుతాను. తెలుసు కదా, శాలరీ రావాలి. శాలరీ వచ్చిన వెంటనే లాగిన్ అయిపోతాను. ఓ రోజు శాలరీ వచ్చేసింది, శాలరీలో ఇచ్చేసిండు, మనకు వచ్చేసిండు. ఏమైంది సార్, శాలరీ వచ్చింది కొత్తవా? ఇంటికి వెళ్తానే కొంచెం చూసుకొని రేపు వెళ్ళినాక లాగిన్ అయిపోతాను. ఇంటికి వెళ్ళిపోయినా ఆ ఖర్చులు ఈ ఖర్చులు చిన్న కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ కాల్ చేస్తే ఏమైంది సార్, నిన్న శాలరీ పడ్డాయి కదా, లాగిన్ అయిపోయింది. ఏం లేదు, చూసిన ఖర్చులు అయిపోయినాయి, ఇంకా ఏం లేకుండే చేస్తాం. 2-3 డేస్ అలానే ఒక 2-3 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. అతను పోస్ట్ భరించలేక లాగిన్ కావాల్సి వచ్చేసింది. సింపుల్గా 7872. థ్యాంక్ యూ. ఈరోజు మనకు తెలుసు 3 సూట్ లెంత్ ప్యాకేజ్ ఉంటుంది సార్. అంతకుముందు 2 సూట్ లెంత్ ప్యాకేజ్ ఉంటే 7,872. సింపుల్గా పేమెంట్ ఇచ్చేటప్పుడు కొంచెం నేర్చుకుని ఇచ్చేసిన ఓ నెల శాలరీ వెళ్ళిపోతున్నది. నా ఖర్చులు ఎలా ఎన్నో అనుకుంటూ, ఎందుకంటే పక్కనే ఉన్నాడు. నేను ఇవ్వడం అనుకుంటే కుదరదు కదా, కొలిగే ఏదో బయట దూరం ఉన్నాడంటే ఏదో కథ చెప్పుకుంటున్నాడు, ఇంకా లేదు అది అని పక్కనే ఉన్నాడు. బట్ ఒక 2-3 మంత్స్ తర్వాత లాగిన్ కావాల్సి వచ్చేసింది. నేను లాగిన్ అయిపోయిన తర్వాత ప్లాన్స్, మనం డబ్బులు పెట్టేసిన మన డబ్బులు మనకు రావాలి. నా మైండ్లో ఒకటే ఉంది, నియర్ బై 8,000 పెట్టేసిన నా ఇన్కమ్ నాకు రావాలి. ఒకటే మైండ్లో దాన్ని ఏం చేయాలి సార్, ఫస్ట్ సేల్ చేయాలి. ఎలా చేయాలి? ఏం లేదు, మిమ్మల్ని ఎక్కడ నేను తీసుకొచ్చినా నువ్వు తీసుకురా కోర్స్ ఇంతే కదా. ఫుల్ పొందున్నాను నా దగ్గర. ఇంటికి వెళ్ళిపోయినా డైరీ తీసుకున్న మొత్తం టోటల్ 8 to Z. అది కాకుండా కాల్ సెంటర్లు అంటారా, కంసే కమ్ ఈ కాంటాక్ట్ ఉన్నాయి నా దగ్గర. ఫుల్ డాటా. ఈవెన్ ఆ డాటా ఇప్పటికీ కూడా మేల్లోనే ఉన్నది. మేల్కి వస్తున్నాను డాటా. మనకు కాల్ చేస్తారు కదా కస్టమర్ కేర్ వాళ్ళు, అలా మేము కొంచెం అవుట్ ఆఫ్ కంట్రీకి కాల్ చేసే వాళ్ళం ఉన్నట్టు. దాంతో కొంచెం ఇండియన్ కాంటాక్ట్ అలా తీసుకుని నియర్ బై ఒక 1000 కాంటాక్ట్ మొత్తం మేల్లో పెట్టేసుకున్నాం. దాంట్లో కొన్ని కాంటాక్ట్ తీసుకున్నాం. ఎవ్రీ సండే 20 మంది, 15 మంది, 30 మంది ఒక్కొక్క సండే కూర్చుంటారు. వింటారు, ఎగ్జామ్ వింటారు. ఏమైతారంటే దమ్దారి ఉంది, బాగుంది అంటే సింపుల్ చెప్పేస్తారు, బాగుందంటే వెళ్ళిపోతారు. రియల్ ఒక 2-3 మంత్స్ సేల్ ఇదే విధంగా జరిగింది. ఒక్క సేల్ కూడా జరగలేదు. లాస్ట్ వస్తే మా 10th ఫ్రెండ్ను ఇచ్చేసి ఏదో చేసేసి ఒక సేల్ చేయించేసిన. ఒక సైడ్ ఒక సేల్ పడ్డది. అగైన్ ఇంకొక 1 మంత్ తర్వాత ఇంకో సైడ్ ఇంకో సేల్ పడ్డది. మా కజిన్ బ్రదర్ అయిపోయాడు. 2 సేల్స్ తోటి ఫస్ట్ చెక్ వచ్చేసింది. 935 రూపీస్. రియల్ ఆ ఒక్క చెక్ రిలీజ్ అయిన తర్వాత 1 మంత్కి నా హ్యాండ్కి వచ్చేసింది. ఆ చెక్ చూసిన తర్వాత రియల్ హ్యాపీనెస్. వావ్, 935 రూపాయలు వచ్చాయి. సూపర్ అనిపించి ఆ చెక్కును జిరాక్ తీసుకున్న 2 ఒకటి దగ్గర పెట్టేసుకున్నా. ఇంట్లో ఒకటి అందరూ చూపించడం, మిగతా ఒరిజినల్ చెక్ బ్యాంకులో వేసేసిన, అకౌంట్లో పడిపోయినాయి. దాని తర్వాత బుల్సై 3 నెలల తర్వాత వచ్చింది. బుల్సై 3 నెలల తర్వాత ఒక బుల్సై. ఆ బుల్సై 3,500 ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఉంది. మళ్ళీ దాంట్లో 3,200 దాకా అలా వచ్చేసింది. రియల్ ఆ 3 చెక్ల కోసమే సారీ, ఆ 2 చెక్ల కోసమే కంసే కమ్ 4-5 నెలల టైం పట్టింది. ఈ రోజులో అయితే జస్ట్ 1-2 వీక్స్ తర్వాత బిజినెస్కి ఎలా ఉంది? ఏమైంది సార్ అంటే చాలా మందికి చెప్పినా సార్, ఒకరు కూడా లాగిన్ కావాలి. ఎంతమందికి చెప్పినా, 20 మందికి చెప్పినా జాయిన్ కావాలి. సింపుల్ ఏదో చెప్పేస్తున్నారు, వదిలేస్తున్నారు. బట్ రియల్ 5 నెలల తర్వాత నాకు బుల్సై వచ్చేసింది. ఆ బుల్సై చెక్ చూసిన తర్వాత ఒకటే అనిపించేసింది, దీంట్లో ఏదో ఉన్నది, కొంచెం సేవ్ చేస్తే మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. చిన్న మైండ్లో తగ్గింది, కొంచెం కాన్సన్ట్రేషన్ చేయడం స్టార్ట్ చేసిన. రియల్ చేస్తున్నప్పుడు ఒక రోజు ఒక మంచి ఛాన్స్ వచ్చేసింది. ఈరోజు మీకు ఎలా అయితే మీ అప్లైన్ సార్ని, డైమండ్ సార్ని కావచ్చు, ఇవే నన్ను కావచ్చు లైవ్లో చూసే ఛాన్స్ వచ్చిందో, ఒకరోజు నాకు కూడా ఛాన్స్ వచ్చింది. సో డైమండ్ లెవెల్లో ఉన్నాడు, డైమండ్ కంప్లీట్ చేస్తున్నాడు మిస్టర్ సోమశేఖర్ మా గురించి. రియల్ డైమండ్ కంప్లీట్ చేస్తున్నారు. కోడ్ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చాడు. ఆ కోడ్ ట్రైనింగ్ 3 days జరుగుతుంది. 3 days 3 50s పెట్టాలన్నట్టు. 50 150 రూపీస్ పేమెంట్ చేసి ఆ ట్రైనింగ్లో కూర్చోవాలి. బట్ ఆ పేమెంట్ చేసేసినాం, ఆ ట్రైనింగ్లో కూర్చున్నాం. ఫస్ట్ డే మీద అర్థం కాలేదు.
సెకండ్ డే రియల్గా ఆ డ్రీమ్స్ లిస్ట్ ఇన్విటేషన్ ఇలాంటి వర్డ్స్ చెప్తున్నప్పుడు అర్థమైంది. రియల్గా డ్రీమ్సా, ఎలాంటి డ్రీమ్ పెట్టుకున్నా సరే మనం అచీవ్ చేసుకోవచ్చా, ఆ ఒక్క పాయింట్ మైండ్లో పెట్టేసింది. రియల్ అప్పుడు అర్థమైంది అన్నట్టు మా డ్రీమ్ ఏంటిది, ఆ డ్రీమ్ ఏం లేదు. స్టడీ కంప్లీట్ చేసుకున్నాం, నెక్స్ట్ జాబ్ 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 జాబ్. ఎవరు అడిగినప్పుడు ఒకటే అడుగుతుంటారు, ఏం చేస్తావు, ఏ జాబ్ చేస్తావు, ఏ జాబ్ అప్లికేషన్ పెట్టావు. ఈవెన్ పేరెంట్స్ కూడా జాబ్ చేయి జాబ్ చేయి జాబ్ చేయి, ఇదే మా డ్రీమ్. జాబ్ వచ్చేసినామా, నేను సక్సెస్, జాబ్ వచ్చేసి నేను సక్సెస్, సెటిల్ అయిపోయినాం. బయట అడుగుతుంటారు ఏం చేస్తారు, వాళ్ళని ఏం చేసేస్తుంటా, ఈ జాబ్ చేస్తుంటాను, దాని తర్వాత సెటిల్ అయిపోయినా అంటుంటారు. రియల్ అదే మా డ్రీమ్, వేరే డ్రీమ్ లేదు. బట్ అక్కడ స్టేట్మెంట్ చెప్తుంటారు, మనం ఇక్కడ బండి తీసుకోవచ్చు, కార్ తీసుకోవచ్చు, లాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకోవచ్చు, ఫారెన్ ట్రిప్లో మనకి ఎలాంటి డ్రీమ్ అయినా సరే మనం నెరవేర్చుకోవచ్చు. రియల్ ఒక్క వాడు చెప్తా అంటే ఒక మైండ్ బ్లాక్ అయిపోయింది. రియల్ డ్రీమ్స్ అన్న చాలా ఉన్నాయి. మరి లక్షలు సంపాదించాలి ఉంటుంది, లగ్జరీ కార్లు కొనుక్కోవాలన్నది, ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ తిరగాలంటున్నది, ఒక మంచి హీరోలా కావాలన్నది, రకరకాలుగా ఉన్నాయి డ్రీమ్స్. అది ఆ ట్రైనింగ్ లాగా ఒక్కొక్కరు రెడీ చెప్తాం, మీ డ్రీమ్ ఏంటి సార్, మీ డ్రీమ్ ఏంటి సార్, మీ డ్రీమ్. నేను కూడా నిల్చుని చెప్పిన, నాకు ఇది కావాలి సార్, నాకు అది కావాలి, నేను ఇలా ఉండాలి అలా ఉండాలి. నేను చెప్తుంటే కొంతమంది నవ్వారు. హలో, ఆ ట్రైనింగ్లో కూడా కొంతమంది నవ్వారన్నమాట. నో ప్రాబ్లం, బట్ అయినా సరే నేను పట్టించుకోలేదు. బట్ రియల్ ఇలాంటి డ్రీమ్స్ నెరవేర్చుకోవాలంటే ఒక మంచి అప్లైన్, ఒక మంచి సిస్టమ్ని మనం ఫాలో అయితే సింపుల్ సరిపోతుంది. అని గురించి తన ఓన్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, తన అచీవ్మెంట్ కావచ్చు, ఈవెన్ తన చెక్ సైజ్ కావచ్చు, స్క్రీన్ పైన చూపించేసాడు. రియల్ అప్పుడు అర్థమైపోయింది ఈ బిజినెస్లో చాలా పవర్ ఉన్నది. సింపుల్గా అర్థం చేసుకున్నాం. దెన్ నెక్స్ట్ 2015 నుంచి పర్ఫెక్ట్గా మెంటల్గా డిసిషన్ తీసుకున్నాం. సర్టిఫికేట్లో పక్కన వెళ్ళిపోయినాయి, వేరే జాబ్ సర్చింగ్లు ఇంటర్వ్యూలు అన్నీ పక్కన పెట్టేసినారు. నా బ్యాక్లాగ్తో గుడ్లాగ్తో నాకు అర్థం కాదు. రియల్ కోర్ట్ ట్రైనింగ్ విన్న నెక్స్ట్ డేనే నాకు రియలెన్స్ నుంచి కాల్ వచ్చేసింది. 4G ఇన్స్టాలేషన్ RF సర్వే సార్, మీ కాల్ లెటర్ వచ్చేసింది, మేము మెయిల్ పంపిస్తున్నాం, జాబ్లో జాయినింగ్ అయిపోయింది. అప్పటి వరకు నాకు ఓన్లీ సొసైటీనే ఉన్నారు. బట్ కోర్ట్ ట్రైనింగ్ విన్నాక మెంటల్గా డిసిషన్ తీసుకున్నాం, పక్కా చేయాలని. బట్ దాని నెక్స్ట్ డే కాల్ వచ్చేసింది, 4G ఇన్స్టాలేషన్ రిలయన్స్ కంపెనీ. అంత మంచి కంపెనీ. 2015లో ఎగ్జామ్ జాబ్, ఫర్దర్గా 4G ఇన్స్టాలేషన్ ఇంకా ఫర్దర్గా పెరుగుతుంటుంది, మంచి శాలరీ. అప్పుడే 25,000 ఇస్తా అన్నారు. రియల్ అది కూడా కొంచెం జాబ్కి వెళ్దామా అనిపించింది. అర్థం కాలేదు, జాబ్ చేయాలా మళ్ళీ బిజినెస్ చేయాలా. నాకు తెలిసి చాలామంది అయితే బిజినెస్లో పెద్ద సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. పార్ట్ టైం చేద్దాం, సో జాబ్ అయితే పర్మనెంట్ చేద్దాం, చాలామంది ఫిక్స్ అవుతారు. బట్ నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది. నెక్స్ట్ డే సోమశంకర్ గురి దగ్గరికి వెళ్ళిన, గురుజీ అది కరీంనగర్ డిస్ట్రిక్ట్, నాకు ఇలా RF సర్వే జాబ్ వచ్చేసింది రిలయన్స్ కంపెనీలో. బట్ నాది ఫీల్డ్ వర్క్. సో నేను జాబ్ చేసుకుంటూ సెట్స్ ఆఫ్ బిజినెస్ చేయాలా, లేదనుకుంటే మరి బిజినెస్ చేయాలా, ఎలా చేయాలి నాకు అర్థమైతలేదు. బట్ నాకు బిజినెస్ చేయడం చాలా ఉంటుంది. ఇప్పుడే పడటైగా నేను పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు, నీ టైం కన్వీనియంట్ ఉంది అంటే అది మీ ఇష్టం అని చెప్పేసి. బట్ నేను చేస్తున్న జాబ్లో అర్ధరాత్రి నాకు ఫోన్ వచ్చినా కూడా నేను వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి వర్క్ ఎక్కడెక్కడో తిరుగుతుంటాం, ఈ బిజినెస్ చేసే టైం ఉండదు. 2 days వెయిట్ చేసిన, మళ్ళీ అగైన్ ఆలోచించింది సెకండ్ అలర్ట్. నేను ఆలోచిస్తాను, థర్డ్ అలర్ట్ 2 days తర్వాత సార్ రిజైన్ చేయండి. సింపుల్ రిజైన్ చేసి వస్తున్న జాబ్ని బిజినెస్లో థ్యాంక్ యూ. 2015 నుంచి ఫుల్ టైం దిగిన తర్వాత వితిన్ 1 monthకి కృష్ణాగిరి డైమెన్షన్ ఫంక్షన్ బెంగళూరులో ఉండేది. ఇలా ఫంక్షన్కి నాతో పాటు ఒక 3 తీసుకొని వెళ్ళిపోయాను అక్కడికి. ఆ 3 ఒకరు మాత్రమే ఇప్పుడు బిజినెస్లో ఉన్నారు, వాళ్ళు కూడా అంతంత మాత్రమే ఉన్నారు. బట్ ఆ బెంగళూరు నుంచి రిటర్న్ వస్తూ మెంటల్గా డిసిషన్ తీసుకున్నాం, పర్ఫెక్ట్గా బిజినెస్ చేయాలి, నాకు వేరే ఆప్షన్ లేదు. మా పేరెంట్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎగ్జామ్ జాబ్ కూడా పక్కన పెట్టేసిన, 4 సంవత్సరాలు నేను చాలా నేర్చుకున్నాను, అవన్నీ పక్కన పెట్టేసిన. సో వెంటనే తిరిగి కరీంనగర్కి వచ్చేసిన. రాగానే వెంటనే సో స్టార్ట్ చేసిన బిజినెస్. అప్పటి వరకు చాలా ప్రెషర్, ఇంట్లో ఫ్యామిలీ ప్రెషర్ కూడా ఉండేది. నా డైమెన్షన్ ఫంక్షన్లో కూడా చెప్పిన, సిస్టర్ మ్యారేజ్ కూడా ల్యాక్స్ ఆఫ్ అప్పు కూడా అయిపోయింది. ఇవన్నీ మైండ్లో ఉన్నాయి, సింపుల్గా వాటిని పక్కన పెట్టేసిన, బిజినెస్ని మెంటల్గా స్టార్ట్ చేసిన. జూన్ నుంచి స్టార్ట్ చేస్తే
విత్ ఇన్ జూలై ఆగస్టు లీడర్స్ క్లబ్ తీసేసుకున్నాం. అది కూడా 3 ఫీట్లో మీ అప్లై స్వామి సార్ కావచ్చు, మీ క్రాస్ లైన్లో ఉంటాడు చందు సార్ కావచ్చు, ఇద్దరు కూడా నాకు 3 ఫీట్లో లాగిన్ అయ్యారు. థ్యాంక్ యూ. సో వాళ్ళిద్దరిని పట్టుకున్నా, మిగతా ఎవరిని కూడా పట్టుకోలేదు. సింపుల్గా జర్నీ స్టార్ట్ చేసిన ఆగస్టులో లీడర్స్ క్లబ్ తీసుకున్న 2015 అండ్ 16, 17 డిసెంబర్లో డైమెన్షన్ ఫంక్షన్ కంప్లీట్ చేశారు. సో థ్యాంక్ యూ. రియల్ ఒక 1 ఇయర్ డిసిషన్ తీసుకున్న, 1 ఇయర్లో ఎగ్జామ్ ఫార్మల్ స్టేజ్కి వచ్చేసిన. 2016 జనవరిలో బైక్ తీసేసుకున్నాం. సిల్వర్ క్రాస్ అయిపోయిన ప్లాటినం లెవెల్కి వచ్చేసిన. 2017 జనవరిలో ఫార్మల్ కంప్లీట్ చేసుకుని దుబాయ్కి వచ్చేసిన. బలేనో కార్ తీసుకున్నాం. 17 కంప్లీట్ చేసుకున్న. 17 to 18 జనవరిలో డైమండ్ కావాలనుకున్నా, బట్ 1 మంత్ బిఫోరే డైమండ్ అయిపోయినా. 2000 రియల్ ప్లాన్ విన్నప్పుడు ఏదైతే పర్ వీక్ 2 lakhs ఆ స్లైడ్ నేను విన్నాను. రియల్ ఏ టైంలో నేను విన్నానో తెలియదు, ఏ టైంలో నా మైండ్లో పడ్డో తెలియదు. నేను ఎప్పుడైతే ఎవ్రీడే కమ్ రోజు ఒక 10 నుంచి 20 సార్లు చెప్పుకుంటా కావచ్చు. పర్ వీక్ 2 lakhs, పర్ వీక్ 2 lakhs, పర్ వీక్ 2 lakhs, పర్ వీక్ 2 lakhs. ఒక పర్సన్కి ప్లాన్ చెప్తున్నాడు, కమ్సేకం అందరి దగ్గరే ఒక 5-6 సార్లు చెప్తుంటాం మనం. సార్ అన్ని సార్లు మన నోటితోనే మనం అనుకుంటాం వీక్లీ 2 lakhs, వీక్లీ 2 lakhs అని. వాడు దాన్ని రియల్ చేయాలా లేదా? రియల్ మైండ్ అది ఒకటే ఉండేది. డైమెన్షన్ కంటే 1 వీక్ బిఫోరే పర్ వీక్ 2 lakhs, వీక్లీ 2 lakhs చెప్పుకుంటూ కూడా అచీవ్ అయిపోయినాం. వీక్లీ 2 lakhs అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే స్టిల్ నౌ ఇప్పటి వరకు కూడా వీక్లీ 2 lakhs కంటే 1 రూపీ కూడా ఇన్కమ్ చేస్తారు. థ్యాంక్ యూ. రియల్ దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ సెల్ఫ్ ఆఫ్ బిజినెస్. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ టీమ్ వర్క్. రియల్ అవన్నీ మన సేల్స్ ఆఫ్ బిజినెస్లో ఉన్నాయి. వీక్లీ ఇన్కమ్ 2017లో డైమండ్ అయిపోయినాం. డిసెంబర్ కల్లా కంటిన్యూషన్ జర్నీ స్టార్ట్ చేసినాం. 2019 జనవరిలో ఇలాంటి హైదరాబాద్ సిటీలో నియర్ బై 1 CR పెట్టేసి హౌస్ తీసేసుకున్నాం. బట్ అలాంటిది వెబ్ ఆప్షన్స్లో హైదరాబాద్లో సీట్ వచ్చేసి ఇంజనీరింగ్ సీట్ 2009లో వచ్చేసినాం. బట్ వచ్చేటప్పుడు కూడా ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలా, చదవాలా లేదా? ఎందుకంటే హైదరాబాద్లో ఎక్స్పెన్సివ్ మనకు తెలుసు. చిన్న రూమ్కే 3000, 4000 అలా తీసుకుంటారు. అలాంటిది ఎవ్రీ మంత్ మనకి ఎన్నో ఖర్చులు ఉంటాయి. అలాంటి ఖర్చు పెట్టే సిచ్యువేషన్లో కూడా మా పేరెంట్స్ లేకుండే, జస్ట్ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్. బట్ ఫస్ట్ వెబ్ ఆప్షన్లో క్యాన్సల్ చేసేసుకున్నాం. మళ్ళీ సెకండ్ వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టేసుకున్నాం. బట్ అయినా కూడా హైదరాబాద్లోనే వచ్చేసింది. చలో తప్పదే, హైదరాబాద్కి వెళ్ళిపోవాలి, ఏదో ఒకటి చేసేసి ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలి. దాని తర్వాత ఒక మంచి జాబ్ కొట్టాలి. ల్యాక్స్లలో అప్పైనా కూడా పర్లేదు, నో ప్రాబ్లం. మెంటల్గా ఫిక్స్ అయిపోయినాం. మా పేరెంట్స్ కూడా అలానే ఫిక్స్ అయ్యారు. బీటెక్ కోసం 2009లో హైదరాబాద్ వచ్చేసినాం. ఒక చిన్న రూమ్ తీసుకున్నాం. ఎక్కడెక్కడో తిరిగి చిన్న తెలుసుకున్న ఏరియాలో ఒక చిన్న రూమ్ తీసుకున్నాం. మా ఫ్రెండ్స్ 4 కలిపేసి, రెంట్ తక్కువ అయిపోతాయి కదా అని. సో అలా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాం. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాం. ఈవెన్ బీటెక్ ఎడ్యుకేషన్ చేస్తున్న టైంలో మైండ్ ఒకటే ఉండేది. ఎవ్రీ మంత్ రాగానే రూమ్ రెంట్ కావచ్చు, ఎక్స్పెన్సివ్ ఖర్చులు కావచ్చు, ఇంటికి ఫోన్ చేయడం, ఇంటి దగ్గర నుంచి వెళ్ళి ఏదో ఒక రకంగా వేయించుకోవడం అమౌంట్. వాళ్ళు ఏం చేస్తారో, ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారో కూడా తెలియదు. పెట్టలేని సిచ్యువేషన్ ఉంది అని తెలిసి కూడా, బట్ తప్పదు కదా. రియల్ 4 years అదే విధంగా గడిచిపోయింది. బట్ మన మైండ్ ఒకటే ఉండాలి, బీటెక్ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నాం, ఎక్సలెంట్ జాబ్ కొట్టాలి, ఒక మంచి జాబ్ కొట్టాలి. మైండ్ మొత్తం ఇదే ఉండేది. అదేవిధంగా 4 years కంప్లీట్ చేసినాం. 2013 పాస్ అవుట్, డిస్టింక్షన్లో మంచి గ్రేడ్ వచ్చేసింది. దెన్ నెక్స్ట్ సర్చింగ్ ఫర్ జాబ్. మైండ్ ఒకటే ఉన్నది, బయట కూడా ఒకటే. ఈవెన్ ఎన్నెన్నో కంపెనీ తిరగడం, ఎన్నెన్నో ఇంటర్వ్యూలు అటెంప్ట్ చేసినాం, ఎక్కడెక్కడ రెజ్యూమ్ పెట్టేసినాం, చాలా చోట్ల తిరిగిపోయినాం. ఎక్కడికి వెళ్ళినా సరే సర్టిఫికేట్స్ పెట్టేసాయి, ఓ 5-10 years బాండ్ రాసేస్తాయి, లేదంటే చిన్న సాలరీస్ ఇస్తాం, దీంతో వర్క్ చేయాలి. కొన్ని రెస్ట్రిక్షన్స్, బట్ వాటికి నేను యాక్సెప్ట్ చేయలేదు. గ్రేట్ ఫ్యూచర్ అనుకుంటూ ఓ 1 year మొత్తం వేస్టేజ్. బట్ సర్చింగ్ చేస్తూ కూడా MBA స్టార్ట్ చేశాను. ఉస్మానియా యూనివర్సిటీలో HR డిపార్ట్మెంట్ MBA స్టార్ట్ చేసి MBA చేస్తూ ఒకసారి జాబ్ సర్చ్ చేస్తూ
4 years పెట్టేసారు ఇన్కమ్ ఎవ్రీ మంత్, బట్ ఫర్దర్గా కూడా పెట్టాలి. పెట్టలేని సిచ్యువేషన్ మేము పెట్టాం, నీ ఇష్టం నువ్వు ఏదైనా చేసేసి ఒకటే మాట పేరెంట్ చెప్పేశారు. దెన్ సర్చింగ్ చేసిన నా పాకెట్ మనీ కోసం కాల్ సెంటర్లో జాబ్ వచ్చేసింది. కాల్ సెంటర్లో జాబ్ చేస్తూ ఒక మంచి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జాబ్ సర్చ్ చేస్తూ ఈవెన్ సైడ్కి ఎంబీఏ చేస్తూ ఆ విధంగా ఒక 1 year గడిచిపోయింది. 2014 అండ్ 14 ఎండింగ్ వచ్చేసరికి కొలీగ్ ఏదైతే నేను జాబ్ చేస్తున్నాడో ఆ జాబ్లో ఒక కొలీగ్ ఉంటాడు పక్క సీట్ అతను కాల్ సెంటర్లో. ఆ పర్సన్ ఇంట్రడ్యూస్ చేసాడు, బాగుంటుంది బిజినెస్, ఒక మంచి బిజినెస్, పార్ట్ టైం బిజినెస్ చేసుకోవచ్చు, మంచి మంచి ఇన్కమ్ వస్తుంది, చేసేస్తే ఒక 2-3 weeks కోర్సబుల్, చలో ఒక రోజు వెళ్దాం కదా అని చెప్పేసి సండే రియల్ మనకు సండే రాగానే ప్రతి జాబర్ కూడా అనిపిస్తుంటుంది ఈరోజు సండే కదా కొంచెం రిలాక్స్ వెళ్దాం, లేదంటే ఎంజాయ్ చేద్దాం, లేదంటే ఒక మూవీకి వెళ్దాం, లేదంటే ఎక్కడికైనా బయటకు వెళ్దాం, ఇలాంటి ప్లానింగ్ చేసుకుంటాం. బట్ అలాంటి ఒక్క సండే కూడా ఎక్కడికో తీసుకెళ్తున్నాడు అన్నారు. సో తెలుసుకున్నారు, తీసుకెళ్ళి ఒక వెన్యూ హాల్లో కూర్చోబెట్టేసి సో రియల్ అలాంటి టైంలో వెన్యూకి వెళ్ళాల్సి వచ్చేసింది. వెన్యూకి వెళ్ళిపోయినాం. వెన్యూలో చెప్తున్నారు సేఫ్ షాప్ ప్లాన్ ఇన్ని సంవత్సరాలుగా రన్ అవుతున్నారు. 2014 ఎండింగ్లో అప్పటికి 14 years కంపెనీ సక్సెస్ఫుల్గా నడుస్తున్నది, ఎక్సలెంట్గా ఉన్నది. సో ఇది అది రకరకాలు చెప్తున్నారు, ఇలాంటి ప్రోడక్ట్ ఉంది, ఏదో చెప్తున్నారు. ఏం అర్థం కాలేదు, మొబైల్ పట్టుకుని ఆడుకుంటూ కూర్చున్నా. ఏదో రమ్మన్నాడు కదా, వెళ్ళిపోయిన మొబైల్ పట్టుకుంటూ కూర్చున్నాం. చివరికి ఒక స్లైడ్ వచ్చేసింది, పర్ వీక్ 2 lakhs, పర్ మంత్ 8 lakhs. పర్ వీక్ 2 lakhs వచ్చేసరికి సెల్ఫోన్ ఉన్న ఫేస్ కాస్త స్లైడ్ పైకి వెళ్ళింది. వీక్లీ 2 lakhs నాకు అర్థం కాలేదు, ఏం అర్థం కాలేదు, ఎందుకంటే స్టార్టింగ్ వెళ్ళే వీక్లీ 2 lakhs, మంత్లీ 8 lakhs. ఏంటి అసలు వెన్యూ అయిపోయింది. ఎవరైతే నన్ను ఇన్వైట్ చేశారో మళ్ళీ పిలిపించుకున్నాం. ఏంటి సార్ ఇది మ్యాటర్, ఏదో 2 lakhs అన్నా నువ్వు వెళ్ళేదా? నాకు అర్థం కాదు, వీళ్ళే అంటే బాగున్నాయి కదా, నాకు అర్థం కాలేదు. ఏం లేదు, విధంగా ప్రోడక్ట్ చూసినావు కదా, ప్రోడక్ట్ నేను చూడలేదు సరిగా, చూసిన వాటిని కొనాలి, ఓకే కొన్నాం. దాని తర్వాత సేల్ చేయాలి, ఓకే చేస్తే ఫర్దర్గా చేస్తున్నప్పుడు వీక్లీగా 2 lakhs వస్తుంటే రియల్గా వస్తాయి. రియల్గా వస్తాయి సార్. ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరైనా నార్త్ ఇండియాలో ఉన్నారు, జస్వీర్ సార్ అంట, వికాస్ సార్ అంట, మాధవ్ సార్ అంట. అక్కడే కాదు, మన దగ్గర ఉన్నారు. మన దగ్గర అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఎవరున్నారు? ఒకరిని రవీందర్ సార్ అవుతారు, 500 సేల్ చేసేడు. ఒకరిని అభిషేక్ సార్ అవుతారు, దివ్య మేడం అవుతారు, ఇన్ని సేల్ చేశారు. ఇలాంటి ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు లేదా? ప్రాక్టికల్ కానీ బీటే కదా, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కావాలి. లేదు సార్, కొద్ది దూరంలో ఒక 2-3 నెలల్లో రీచ్ అవుతారు. 2-3 నెలల్లో రీచ్ అవుతారంట అంటే చలో నో ప్రాబ్లం చేద్దాంలే అని చెప్పేసినాం. బట్ ఏం చేయాలి దీనికి? సేల్స్ ఎంత పేమెంట్ చేయాలి? నియర్ బై 10,000 నా దగ్గర లేవు, తక్కువ ఉంటుంది చూడాలి సార్, తక్కువనే అది. అయితే చూద్దాం 2-3 months తర్వాత. ఇంతే సింపుల్ చెప్పేశాను. బట్ మనకు తెలుసు కదా, ప్లాన్ చెప్పిన వెంటనే మనం ఏం చేస్తాం? హలో, ఫాలో అప్ చేస్తామా లేదా? చలో అతను ఫాలో అప్ చేయడం స్టార్ట్ చేసిండు. నెక్స్ట్ డే మండే ఎవరి 2 days ఒకసారి ఏమైంది సార్, ఎప్పుడు జాయిన్ అవుతావు నేను రేపు అవుతాను, నెక్స్ట్ వీక్ అవుతాను. తెలుసు కదా, శాలరీ రావాలి. శాలరీ వచ్చిన వెంటనే లాగిన్ అయిపోతాను. ఓ రోజు శాలరీ వచ్చేసింది, శాలరీ ఇచ్చేసిండు, నాకు వచ్చేసిండు. ఏమైంది సార్, శాలరీ వచ్చింది కదా, ఇంటికి వెళ్తానే కొంచెం చూసుకొని రేపు వెళ్ళి నాకు లాగిన్ అయిపోతాను. ఇంటికి వెళ్ళిపోయినా ఆ ఖర్చులు ఈ ఖర్చులు చిన్న కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ కాల్ చేస్తే ఏమైంది సార్, నిన్న శాలరీ పడ్డాయి కదా, లాగిన్ అయిపోయింది. ఏం లేదు, చూసిన ఖర్చులు అయిపోయినాయి, ఏం లేకుంటే చేస్తాం 2-3 days. అలా 2-3 months కంప్లీట్ అయిపోయింది. అతను కోర్సు భరించలేక లాగిన్ కావాల్సి వచ్చేసింది. సింపుల్గా 7872. థ్యాంక్ యూ. ఈరోజు మనకు తెలుసు 3 suit ప్యాకేజ్ ఉంటుంది సార్. అంతకుముందు 2 suit ప్యాకేజ్ ఉంటే 7,572. సింపుల్గా పేమెంట్ ఇచ్చేటప్పుడు కొంచెం ఏడ్చుకుంటూ ఇచ్చేసిన ఓ నెల శాలరీ వెళ్ళిపోతున్నది. నా ఖర్చులు ఎలా ఎన్నో అనుకుంటూ, ఎందుకంటే పక్కనే ఉన్నాడు. నేను ఇవ్వను అనుకుంటే కుదరదు కదా, కొలిగే ఏదో బయట దూరం ఉన్నాడంటే ఏదో కథ చెప్పుకుంటున్నాడు, ఇంకా లేదు అది అని పక్కనే ఉన్నాడు. బట్ 2-3 months తర్వాత లాగిన్ కావాల్సి వచ్చేసింది. నేను లాగిన్ అయిపోయిన తర్వాత ప్లాన్స్
మనం డబ్బులు పెట్టేసినా మన డబ్బులు మనకు రావాలి. నా మైండ్లో ఒకటే ఉంది, నియర్ బై 20,000 పెట్టేసిన నా ఇన్కమ్ నాకు రావాలి. ఇది ఒకటే మైండ్లో. దాన్ని నేను ఏం చేయాలి? ఫస్ట్ సేల్ చేయాలి. ఎలా చేయాలి? ఏం లేదు, మిమ్మల్ని ఎక్కడ నేను తీసుకొచ్చినా నువ్వు తీసుకురా. కోర్స్ ఇంతే కదా, ఫుల్ పొందున్నాను నా దగ్గర. ఇంటికి వెళ్ళిపోయినా డైరీ తీసుకున్న మొత్తం టోటల్ 8 to Z. అది కాకపోతే కాల్ సెంటర్లో అంటారా కమ్సే కమ్ ఈ కాంటాక్ట్ ఉన్నాయి నా దగ్గర, ఫుల్ డాటా. ఈవెన్ ఆ డాటా ఇప్పటికి కూడా మేల్లోనే ఉన్నది. మేల్కి వస్తున్నారు అక్కడ డాటా, మనకు కాల్ చేస్తారు కదా కస్టమర్ కేర్ వాళ్ళు. అలా మేము కొంచెం అవుట్ ఆఫ్ కంట్రీకి కాల్ చేసేవాళ్ళం అన్నట్టు. దాంతో కొంచెం ఇండియన్ కాంటాక్ట్ అలా తీసుకుని నియర్ బై ఒక 1000 కాంటాక్ట్ మొత్తం మేల్లో పెట్టేసుకున్నాం. దాంట్లో కొన్ని కాంటాక్ట్ తీసుకున్నాం. ఎవ్రీ సండే 20 మంది, 15 మంది, 30 మంది ఒక్కొక్క సండే కూర్చుంటారు, వింటారు, ఎగ్జామ్ వింటారు. ఏమేస్తారంటే దమ్దారి ఉంది, బాగుంది అంటే సింపుల్ చెప్పేస్తారు, బాగుందంటారు. రియల్ ఒక 2-3 months సేల్ ఇదే విధంగా జరిగింది. ఒక సేల్ కూడా జరగలేదు. లాస్ట్ వస్తే మా 10th ఫ్రెండ్ను అది చేసి ఏదో చేసేసి ఒక సేల్ చేయించేసిన. ఒక సైడ్ ఒక సేల్ పడ్డది. అగైన్ ఇంకొక 1 month తర్వాత ఇంకో సైడ్ ఇంకో సేల్ పడ్డది. మా కజిన్ బ్రదర్ అవుతాడు. 2 సేల్స్ తోటి ఫస్ట్ చెక్ వచ్చేసింది. 935 రూపీస్. రియల్ ఆ ఒక్క చెక్ రిలీజ్ అయిన తర్వాత 1 monthకి నా హ్యాండ్కి వచ్చేసింది. ఆ చెక్ చూసిన తర్వాత రియల్ హ్యాపీనెస్. వావ్, 935 రూపాయలు వచ్చాయి. సూపర్ అనిపించి ఆ చెక్కును జిరాక్స్ తీసుకున్నా 2, ఒకటి దగ్గర పెట్టేసుకున్నా. ఇంట్లో ఒకటి అందరూ చూపించడం, మిగతా ఒరిజినల్ చెక్ బ్యాంకులో వేసేసిన, అకౌంట్లో పడిపోయినాయి. దాని తర్వాత బుల్సై 3 నెలల తర్వాత వచ్చింది. బుల్సై 3 నెలల తర్వాత ఒక బుల్సై. ఆ బుల్సై 3,500 ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఉంది మన దాంట్లో. 3,200 దాకా అలా వచ్చేసింది. రియల్ ఆ 3 చెక్ల కోసమే, సారీ ఆ 2 చెక్ల కోసమే కమ్సే కమ్ 4 నుంచి 5 నెలల టైం పట్టింది. ఈ రోజులో అయితే జస్ట్ 1-2 వీక్స్ తర్వాత బిజినెస్కి ఎలా ఉంది? ఏమైంది సార్ అంటే చాలా మందికి చెప్పినా సార్, ఒకరు కూడా లాగిన్ కాలేదు. ఎంతమందికి చెప్పినా? 20 మందికి చెప్పినా జాయిన్ కాదు. సింపుల్ ఏదో ఒకటి చెప్పేస్తుంటారు, వదిలేస్తుంటారు. బట్ రియల్ 5 నెలల తర్వాత నాకు బుల్సై వచ్చేసింది. ఆ బుల్సై చెక్ చూసిన తర్వాత ఒకటే అనిపించేసింది, దీంట్లో ఏదో ఉన్నది, కొంచెం సేల్స్ చేస్తే మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. చిన్న మైండ్లో తట్టింది, కొంచెం కాన్సన్ట్రేషన్ చేయడం స్టార్ట్ చేసిన. రియల్ చేస్తున్నప్పుడు ఒక రోజు ఒక మంచి ఛాన్స్ వచ్చేసింది. ఈరోజు మీకు ఎలా అయితే మీ అప్లైన్ సార్ని, డైమండ్ సార్ని కావచ్చు, ఇవే నన్ను కావచ్చు లైవ్లో చూసే ఛాన్స్ వచ్చిందో, ఒకరోజు నాకు కూడా ఛాన్స్ వచ్చింది. సో డైమండ్ లెవెల్లో ఉన్నాడు, డైమండ్ కంప్లీట్ చేసుకున్నాడు మిస్టర్ సోమశేఖర్ మా గురించి. రియల్ డైమండ్ కంప్లీట్ చేసుకున్నాడు. కోడ్ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చాడు. ఆ కోడ్ ట్రైనింగ్ 3 days జరుగుతుంది. 3 days 3 50s పెట్టాలన్నాడు. 50 150 రూపీస్ పేమెంట్ చేసి ఆ ట్రైనింగ్లో కూర్చోవాలి. బట్ ఆ పేమెంట్ చేసేసినాం, ఆ ట్రైనింగ్లో కూర్చున్నాం. ఫస్ట్ డే మీద అర్థం కాలేదు. సెకండ్ డే రియల్గా ఆ డ్రీమ్స్, లిస్ట్, ఇన్విటేషన్ ఇలాంటి వర్డ్స్ చెప్తున్నప్పుడు అర్థమైంది. రియల్గా డ్రీమ్సా, ఎలాంటి డ్రీమ్ పెట్టుకున్నా సరే మనం అచీవ్ చేసుకోవచ్చా? ఆ ఒక్క పాయింట్ మైండ్లో పెట్టేసింది. రియల్ అప్పుడు అర్థమైంది అన్నట్టు మా డ్రీమ్ ఏంటిది? ఆ డ్రీమ్ ఏం లేదు. స్టడీ కంప్లీట్ చేసుకున్నాం, నెక్స్ట్ జాబ్. ఎవరు అడిగినప్పుడు ఒకటే అడుగుతుంటారు, ఏం చేస్తావు, ఏ జాబ్ చేస్తావు, ఏ జాబ్ అప్లికేషన్ పెట్టావు. ఈవెన్ పేరెంట్స్ కూడా జాబ్ చేయి. ఇదే మా డ్రీమ్. జాబ్ కొట్టేస్తామా, నేను సక్సెస్. జాబ్ వచ్చేసి నేను సక్సెస్, సెటిల్ అయిపోయినాం. బయట అడుగుతుంటారు ఏం చేస్తారు, వాళ్ళని ఇది చేసేస్తుంటా, ఈ జాబ్ చేస్తుంటాను. దాని తర్వాత సెటిల్ అయిపోయినా అంటుంటారు. రియల్ అదే మా డ్రీమ్, వేరే డ్రీమ్ లేదు. బట్ అక్కడ స్లైడ్ పైన చెప్తుంటారు, మనం ఇక్కడ బండి తీసుకోవచ్చు, కార్ తీసుకోవచ్చు, lakhs of income తీసుకోవచ్చు. ఫారెన్ ట్రిప్లో మనకి ఎలాంటి డ్రీమ్ అయినా సరే మనం నెరవేర్చుకోవచ్చు. రియల్ ఒక్క వాడు చెప్తా అంటే ఒక మైండ్ బ్లాక్ అయిపోయింది. రియల్ డ్రీమ్స్ అంటే చాలా ఉన్నాయి. మరి లక్షలు సంపాదించాలి ఉంటుంది, లగ్జరీ కార్డు కొనుక్కోవాలన్నది, ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ తిరగాలంటున్నది, ఒక మంచి హీరోలా కావాలన్నది, రకరకాలుగా ఉన్నాయి డ్రీమ్స్. ఆ ట్రైనింగ్ ఒక్కొక్కరు రెడీ చెప్పిన మీ డ్రీమ్ ఏంటి సార్, మీ డ్రీమ్. నేను కూడా నిల్చుని చెప్పిన నాకు ఇది కావాలి సార్, నాకు అది కావాలి, నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి. నేను చెప్తుంటే కొంతమంది నవ్వారు. హలో, ఆ ట్రైనింగ్లో కూడా కొంతమంది నవ్వారన్నమాట. నో ప్రాబ్లం. బట్ అయినా సరే నేను పట్టించుకోలేదు. బట్ రియల్ ఇలాంటి డ్రీమ్స్ నెరవేర్చుకోవాలంటే ఒక మంచి అప్లైన్, ఒక మంచి సిస్టమ్ని మనం ఫాలో అయితే సింపుల్ సరిపోతుంది.
అని గురించి తన ఓన్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, తన అచీవ్మెంట్ కావచ్చు, ఈవెన్ తన చెక్ సైజ్ కావచ్చు స్క్రీన్ పైన చూపించేసాడు. నేను అప్పుడు అర్థమైపోయింది ఈ బిజినెస్లో చాలా పవర్ ఉన్నది. సింపుల్గా అర్థం చేసుకున్నాం. దెన్ నెక్స్ట్ 2015 నుంచి పర్ఫెక్ట్గా మెంటల్గా డిసిషన్ తీసుకున్నాం. సర్టిఫికేట్లో పక్కన వెళ్ళిపోయినాయి, వేరే జాబ్ సర్చింగ్లు ఇంటర్వ్యూలు అన్నీ పక్కన పెట్టేసినారు. నా బ్యాక్లాగ్తో గుడ్లాగ్తో నాకు అర్థం కాదు. రియల్ కోర్ట్ ట్రైనింగ్ విన్న నెక్స్ట్ డేనే నాకు రియలెన్స్ నుంచి కాల్ వచ్చేసింది. 4G ఇన్స్టాలేషన్ కార్యం సర్వే సార్, మీ కాల్ లెటర్ వచ్చేసింది, మేము మెయిల్ పంపిస్తున్నాం, జాబ్లో జాయినింగ్ అయిపోయాం. అప్పటి వరకు నాకు ఓన్లీ సొసైటీనే ఉన్నారు. బట్ కోర్ట్ ట్రైనింగ్ విన్నాక మెంటల్గా డిసిషన్ తీసుకున్నాం పక్కా చేయాలని. బట్ దాని నెక్స్ట్ డే కాల్ వచ్చేసింది 4G ఇన్స్టాలేషన్ రిలయన్స్ కంపెనీ. అంత మంచి కంపెనీ. 2015లో ఎగ్జామ్ జాబ్, ఫర్దర్గా 4G ఇన్స్టాలేషన్ ఇంకా ఫర్దర్గా పెరుగుతుంటుంది, మంచి శాలరీ, అప్పుడే 25,000 ఇస్తా అన్నారు. రియల్ అది కూడా కొంచెం జాబ్కి వెళ్దామా అనిపించింది. అర్థం కాలేదు, జాబ్ చేయాలా మళ్ళీ బిజినెస్ చేయాలా. నాకు తెలిసి చాలామంది అయితే బిజినెస్లో పెద్ద సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. పార్ట్ టైం చేద్దాం, సో జాబ్ అయితే పర్మనెంట్ చేద్దాం, చాలామంది ఫిక్స్ అవుతారు. బట్ నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది. నెక్స్ట్ డే సోమశంకర్ గురి దగ్గరికి వెళ్ళిన, గురుజీ అది కరీంనగర్ డిస్ట్రిక్ట్, నాకు RS జాబ్ వచ్చేసింది రిలయన్స్ కంపెనీలో. బట్ నాది ఫీల్డ్ వర్క్. సో నేను జాబ్ చేసుకుంటూ సెల్ఫ్ బిజినెస్ చేయాలా లేదనుకుంటే మరి బిజినెస్ చేయాలా, ఎలా చేయాలా నాకు అర్థమైతలేదు. బట్ నాకు బిజినెస్ చేయడం చాలా అవుతుంది. ఇప్పుడే పడటైగా నేను పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు, నీ టైం కన్వీనియంట్ ఉంది అంటే అది మీ ఇష్టం అని చెప్పేసి. బట్ నేను చేస్తున్న జాబ్లో అర్ధరాత్రి నాకు ఫోన్ వచ్చినా కూడా నేను వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి వర్క్ ఎక్కడెక్కడో తిరుగుతుంటాం, ఈ బిజినెస్ చేసే టైం ఉండాలి. 2 days వెయిట్ చేసిన, మళ్ళీ అగైన్ ఆలోచించింది సెకండ్ అలర్ట్. నేను ఆలోచిస్తాను థర్డ్ అలర్ట్ 2 days తర్వాత సార్ రిజైన్ చేయండి. సింపుల్ రిజైన్ చేసిన జాబ్ని బిజినెస్ థ్యాంక్ యూ. 2015 నుంచి ఫుల్ టైం దిగిన తర్వాత వితిన్ 1 monthకి కృష్ణగిరి డైమెన్షన్ ఫంక్షన్ బెంగళూరులో ఉండేది. ఇలా ఫంక్షన్కి నాతో పాటు ఒక 3 తీసుకొని వెళ్ళిపోయాను అక్కడికి. ఆ 3 ఒకరు మాత్రమే ఇప్పుడు బిజినెస్లో ఉన్నారు, వాళ్ళు కూడా అంతంత మాత్రమే ఉన్నారు. బట్ ఆ బెంగళూరు నుంచి రిటర్న్ వస్తూ మెంటల్గా డిసిషన్ తీసుకున్నాం, పర్ఫెక్ట్గా బిజినెస్ చేయాలి, నాకు వేరే ఆప్షన్ లేదు. మా పేరెంట్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎగ్జామ్ జాబ్ కూడా పక్కన పెట్టేసిన, 4 సంవత్సరాలు నేను చాలా నేర్చుకున్నాను, అవన్నీ పక్కన పెట్టేసిన. సో వెంటనే తిరిగి కరీంనగర్కి వచ్చేసిన, రాగానే వెంటనే సో స్టార్ట్ చేసిన బిజినెస్. అప్పటి వరకు చాలా ప్రెషర్, ఇంట్లో ఫ్యామిలీ ప్రెషర్ కూడా ఉండేది. నా డైమెన్షన్ ఫంక్షన్లో కూడా చెప్పిన, సిస్టర్ మ్యారేజ్ తోటి ల్యాక్స్ ఆఫ్ అప్పు కూడా అయిపోయింది. ఇవన్నీ మైండ్లో ఉన్నాయి, సింపుల్గా వాటిని పక్కన పెట్టేసిన, బిజినెస్ని మెంటల్గా స్టార్ట్ చేసిన. జూన్ నుంచి స్టార్ట్ చేస్తే వితిన్ జూలై ఆగస్టులో లీడర్స్ క్లబ్ తీసేసుకున్నాం. అది కూడా 3 feetలో. మీ అప్లై స్వామి సార్ కావచ్చు, మీ క్రాస్ లైన్లో ఉంటారు చందు సార్ కావచ్చు, ఇద్దరు కూడా నాకు 3 feetలో లాగిన్ అయ్యారు. థ్యాంక్ యూ. సో వాళ్ళిద్దరిని పట్టుకున్నాం, మిగతా ఎవరిని కూడా పట్టుకోలేదు. సింపుల్గా జర్నీ స్టార్ట్ చేసిన. ఆగస్టులో లీడర్స్ క్లబ్ తీసుకున్నా 2015 అండ్ 16, 17 డిసెంబర్లో డైమెన్షన్ ఫంక్షన్ కంప్లీట్ చేశారు. సో థ్యాంక్ యూ. రియల్ ఒక 1 year డిసిషన్ తీసుకున్న. 1 yearలో ఎగ్జామ్ ఫార్మల్ స్టేజ్కి వచ్చేసిన. 2016 జనవరిలో బైక్ తీసేసుకున్నాం, సిల్వర్ క్రాస్ అయిపోయిన ప్లాటినం లెవెల్కి వచ్చేసిన. 2017 జనవరిలో పర్లు కంప్లీట్ చేసుకుని దుబాయ్కి వచ్చేసిన, బలేనో కార్ తీసుకున్నాం. 17 కంప్లీట్ చేసుకున్న. 17 to 18 జనవరిలో డైమండ్ కావాలనుకున్నా, బట్ 1 month బిఫోరే డైమండ్ అయిపోయినా. 2000 రియల్ ప్లాన్ విన్నప్పుడు ఏదైతే పర్ వీక్ 2 lakhs ఆ స్లైడ్ నేను విన్నాను. రియల్ ఏ టైంలో నేను విన్నానో తెలియదు, ఏ టైంలో నా మైండ్లో పెట్టో తెలియదు. నేను ఎప్పుడైతే ఎవ్రీడే కమ్ రోజు ఒక 10 నుంచి 20 సార్లు చెప్పుకుంటా కావచ్చు, పర్ వీక్ 2 lakhs, పర్ వీక్ 2 lakhs, పర్ వీక్ 2 lakhs, పర్ వీక్ 2 lakhs. ఒక పర్సన్కి ప్లాన్ చెప్తున్నాడు కమ్ అందరి దగ్గరే ఒక 5-6 సార్లు చెప్తుంటాం మనం. సార్ అన్ని సార్లు మన నోటితోనే మనం అనుకుంటాం వీక్లీ 2 lakhs అని. వాడు దాన్ని రియల్ చేయాలా లేదా? రియల్ మైండ్ అది ఒకటే ఉండేది. డైమెన్షన్ కంటే 1 week బిఫోరే
పర్ వీక్ 2 lakhs, వీక్లీ 2 lakhs చెక్కులు కూడా అచీవ్ అయిపోయినాం. థ్యాంక్ యూ. వీక్లీ 2 lakhs అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే స్టిల్ నౌ ఇప్పటి వరకు కూడా వీక్లీ 2 lakhs కంటే 1 రూపీ కూడా ఇన్కమ్ కట్టారు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ సెల్ఫ్ షాప్ బిజినెస్. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ టీమ్ వర్క్. రియల్ అవన్నీ మన సెల్ఫ్ షాప్ బిజినెస్ లో ఉంటాయి. వీక్లీ ఎక్కాం 2017లో డైమండ్ అయిపోయినాం. డిసెంబర్ కల్లా కంటిన్యూషన్ జర్నీ స్టార్ట్ చేసినాం. 2019 జనవరిలో ఇలాంటి హైదరాబాద్ సిటీలో నియర్ బై 1 CR పెట్టేసి హౌస్ తీసేసుకున్నాం. 2019 జనవరి అయిపోయింది కదా. నెక్స్ట్ 2020 జనవరి నాతో పాటు నా టీంలో 10 మంది డైమండ్లు కంప్లీట్ అయిపోయారు. 10 మెంబర్స్ డైమండ్. థ్యాంక్ యూ. 2020 జనవరిలో 10 మంది డైమండ్లు అయిపోయారు. 2021 జనవరి వరకు లగ్జరీ హౌస్ తీసుకోవాలి, లగ్జరీ కార్ తీసుకోవాలని చిన్న డ్రీమ్ ఉండేది. బట్ 21 కాదు, 20లోనే 1 కాదు 2 కాదు 3 4 అచీవ్మెంట్ తీసేసుకున్నాం. ఒకటి వీక్లీ 4 lakhs ప్లాన్ 2020లో లాంచ్ చేసింది. థ్యాంక్ యూ. రియల్ ఇలాంటి ఎగ్జామ్ దమ్దార్ నెట్వర్క్ తోటి పర్ వీక్ 2 lakhs క్రాస్ చేసేసి పర్ వీక్ 4 lakhs లో కూడా ఎంట్రీ అయిపోయినాం. దెన్ నెక్స్ట్ లగ్జరీ కార్ రియల్ డ్రీమ్స్ అని పెట్టుకుంటాం. ప్రతి డ్రీమ్ నెరవేర్చుకోవచ్చు అనడానికి సింపుల్ లాజిక్. టీం వర్క్ తోటి ముందుకు వచ్చేసినాం. డైమండ్ అయిపోయినాం. దాని తర్వాత మైండ్లో పడిపోయింది ఒక లగ్జరీ కార్ తీసుకోవాలని. జగ్వార్ కార్ అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. బిఫోర్ బిజినెస్ నేమ్ కూడా నాకు తెలియదు. నాకు తెలిసి కొంతమంది జగ్వార్ కార్ అంటే కూడా తెలియదు. ఇక్కడ కూర్చున్నారు. వెళ్తూ ఈ గోడ పక్కనే ఉంటుంది, చూడవచ్చు మీరు. దీని పక్కనే ఉంటుంది లగ్జరీ కార్, 70 లక్షల కార్ జగ్వార్ కార్. థ్యాంక్ యూ. సో వస్తూ జగ్వార్ కార్ తీసుకొని వచ్చేసినట్టు మీరు అందరూ వెళ్ళటప్పుడు చూడవచ్చు. రియల్ డ్రీమ్ ఉండేది అనిపించింది. వ్యవసాయం చేసే ఫ్యామిలీ, చిన్న ఇన్కమ్ తీసుకునే ఫ్యామిలీ, రియల్ లక్కీగా సెల్ఫ్ షాప్ బిజినెస్ రావడం. బట్ ఇది లక్కీగా వచ్చేసింది. బట్ ఆ లక్కీ వచ్చినా కూడా నేను లక్కీగా డైమండ్ కాలేదు. హార్డ్ వర్క్ తోటే డైమండ్ అయిపోయినా. లక్కీగా లక్షల ఇన్కమ్ రాలేదు. హార్డ్ వర్క్ తోటి ఇన్కమ్ వచ్చేసింది. లక్కీగా ఏ ఒకటి రాదు. ఎందుకంటే లక్కీ 1 వస్తుంది, 2 వస్తాయి, ఒకసారి వస్తాయి, 2 సార్లు వస్తాయి లక్కీగా. ఎసార్లో బట్ కంటిన్యూషన్గా లక్కీ ఉంది అంటే ఊరికనే ఉండదు. 14 years తర్వాత బిజినెస్లో జాయినింగ్ అయిన నేను రియల్ లాస్ట్ 2019లో మీరు చూసుకోవచ్చు. టోటల్ కంపెనీ లెవెల్లోనే టాప్ 50 అచీవర్లో కూడా నా నేమ్ ఉంటుంది. టాప్ 50. థ్యాంక్ యూ. 1 crore అసోసియేట్స్, 1 crore మెంబర్స్ బిజినెస్లో ఉన్నారు. సెల్ఫ్ షాప్లో 1 crore కూడా టాప్ 50లో నేను ఉన్నా అంటే అర్థం చేసుకోండి. ఈ క్రెడిట్ బుక్ ఒకటే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ, దెన్ నెక్స్ట్ నా అప్లై, దెన్ నెక్స్ట్ సిస్టమ్. మంచి సిస్టమ్ని, మంచి అప్లైని నాకు ఇచ్చారు. ఒక మంచి కంపెనీలో నెంబర్ ఆఫ్ కంపెనీలు మనం బయట చూసుకుంటాం. ఆ కంపెనీ వచ్చింది, ఈ కంపెనీ వచ్చింది, ఆ కంపెనీ వెళ్ళిపోయింది, ఈ కంపెనీ వెళ్ళిపోయింది, ఇలాంటి వస్తువులు చూసినాం, ఇలాంటి ఎన్నో వచ్చినాయి, ఎన్నో వెళ్ళిపోయినాయి, ఇలాంటి వేస్ట్, ఒక ఫ్రాడ్, ఇలాంటి నమ్మద్దు, ఇది చెయ్యొద్దు, రకరకాలు. రియల్ ఈరోజు మీరు కూడా ప్రాజెక్ట్ వెళ్తుంటే చాలా మంది అంటుంటారు, నాకు తెలిసి అంటున్నారా లేదా? హలో, రియల్ నాకంటే చిన్న పర్సన్ నేను ప్లాన్ చెప్తున్నాడు. 10th క్లాస్ అతన్ని ప్లాన్ షో చేస్తున్నాడు. అన్నా ఇవన్నీ వేస్ట్ అన్న, ఇన్ని చూసినా నేను వేస్ట్, ఈ సక్సెస్ కావాలంటే వేస్ట్. ఏ క్లాస్ తమ్ముడు ఇది 10th అయిపోయింది అంతే, అక్కడికి ఆపరేషన్. అది బీటెక్ అయిపోయింది, ఎంబీఏ కూడా చేస్తున్నాడు. నాకు ఆ పర్సన్ చెప్తున్నాడు, మనకి ఎలా అనిపిస్తాడు? నాకంటే చిన్న పర్సన్ ఈరోజు నన్ను వేరే పెద్ద పెద్ద సీనియర్ల దగ్గరికి వెళ్ళి మంచి జాబర్స్, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ప్లాన్ చెప్తాడు. సార్ ఇలాంటి ప్లాన్ ఇవ్వడం. అప్పుడు నీ ఏజ్ ఎంత? అది జస్ట్ 25. నా సర్వీస్ అంటున్నాయి సార్, నీ ఏజ్ నువ్వు నాకు చెప్తున్నావా? జిందగీలో ఇంక చూసినా తెల్లగా అయిపోయినా నా ఏజ్ కూడా.
ఎన్ని చూసినా వర్కౌట్ కాలేదు. ఇవి చేసే కంటే ఏదైనా కొంచెం జాబ్ చూసుకోపో. రియల్ ఇలాంటి వాళ్ళు చాలా మంది దగ్గర. అలాంటి టైంలో ఇంటికి వెళ్తున్నప్పుడు అనిపించేది, ఇలాంటప్పుడు నేను ఫర్దర్గా సక్సెస్ కాగలుగుతానా? దిస్ ఈజ్ ది ఆన్సర్. ఈ పక్కనే నా కారు ఉంటుంది, అదే ఆన్సర్ చెప్తాను. అది ఆన్సర్. అది నా సెల్ ఫోన్ ఉంటుంది, 1 lakh రూపీస్, అది ఆన్సర్ చెప్తాను. హైదరాబాద్లో 2 ఇల్లు తీసుకున్నాను, ఒకటి 1 CR, ఇంకోటి 3 CR. అవి చెప్తుంటాయి. నా పాన్ కార్డ్ చెప్తుంది ఎవ్రీ మంత్ కమ్సే కమ్ 1,00,000 ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా గవర్నమెంట్కి. నా పాన్ కార్డ్ రియల్ కంపెనీలో ఈరోజు కమ్సే కమ్ నియర్ 4 to 5 ఇయర్ 5 దాటేసిన ఆల్రెడీ 5 crores క్రాస్ అయిపోయింది నా ఇన్కమ్. నా అకౌంట్ నెంబర్ చెప్తుంది ఆన్సర్. దిస్ ఈస్ ది ఆన్సర్. మీరు ముందే ఉన్నారు, కళ్ళ ముంగట టపాస్, ఎమరాల్డ్, కోరల్, డైమండ్, ఓ రూబీ పోయిందా సార్? థ్యాంక్ యూ. మనమే కాదు, చాలా మంది ఉన్నారు హైదరాబాద్లో. డైమండ్స్ రవీందర్ గురించి, ఆడి ఓనర్, అక్షయ్ గురించి, BMW ఓనర్, సోమశంకర్ గురించి 1,20,00,000 మెర్సిడీస్ ఓనర్. దిస్ ఈస్ ది ఆన్సర్. ఏది ఆన్సర్? మీ కళ్ళ ముందు మీతో పాటు జర్నీ చేస్తున్నారు, లైవ్లో చూస్తున్నారు, టచ్ చేస్తున్నారు, వాళ్ళే మీ ఆన్సర్. సార్ ల్యాప్టాప్ పట్టుకొని బయటికి వెళ్ళినంత మాత్రాన రకరకాల మంది చెప్తూనే ఉంటారు, వేస్ట్, కాదు, కూడదు, చేసినాం, వచ్చినాయి, పోయినాయి, ఉండవు, పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, వాడేవాడు చెప్పాడు, వీడేవాడు చెప్పాడు. 100% చెప్తారు, పక్కా చెప్తారు. పేపర్లలో, టీవీలలో 100% వస్తాయి, నో డౌట్. అవేమన్నా గవర్నమెంట్ అథారిటీసా? మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ గవర్నమెంట్ అథారిటీ వెబ్సైట్ చెక్ చేసుకో. సెప్టెంబర్ మంత్ అవర్ గ్రేట్ PM నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు, వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, వాట్ ఈస్ ది రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అండ్ గైడ్లైన్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. చదువు వస్తే 13 పేజీలు ఉన్నాయి, ఇంటర్నెట్లో కొడితే మొత్తం వచ్చేస్తాయి. గవర్నమెంట్ రిలీజ్ చేసింది. మిస్టర్ ధర్మేష్ మక్వానా, MCA డైరెక్టర్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ధర్మేష్ మక్వానా సేల్స్ టాప్ కంపెనీ స్టేజ్ పైన తను మాట్లాడుతుంటాడు. 10 నిమిషాల వీడియో ఉన్నది యూట్యూబ్లో, దాన్ని వాచ్ చేయాలి. సెప్టెంబర్ మంత్ 2016 పేపర్లు చెక్ చేసుకోండి. పేపర్లలో, టీవీలలో ఫుల్గా వచ్చేసినాయి. 2017 December 5th or 6th I think అవర్ KTR మినిస్టర్ మాట్లాడుతున్నారు, తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ గైడ్ లైన్స్ అని చెప్తున్నాడు. పేపర్లలో వచ్చింది, చెక్ చేసుకోండి. హలో, ఎన్నోసార్లు న్యూస్ ఛానల్లో వచ్చేసింది. వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ? మ్యానుఫ్యాక్చర్ టు కస్టమర్. ఈ మిడిల్లో ఒక పర్సన్ ఉంటాడు, ఒక కంపెనీ ఉంటుంది, ఒక ఇండస్ట్రీ ఉంటుంది, ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్. లైక్ అమెజాన్, లైక్ ఫ్లిప్కార్ట్. బట్ అవి డైరెక్ట్ సెల్లింగ్లో లేకుండా ట్రెడిషనల్లో ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయి? ఎక్కడో సామ్సంగ్ కంపెనీ నుంచి అవి ఫోన్ తీసుకుంటున్నాయి, డైరెక్ట్ కొరియర్లో గల్లీకి వచ్చేస్తున్నారు. వీడిలో డిస్ట్రిబ్యూటర్ లేరు, ఏజెంట్ లేరు, డీలర్ లేరు, హోల్సేల్. బట్ అలాంటిది వెబ్ ఆప్షన్స్లో హైదరాబాద్లో సీట్ వచ్చేసింది, ఇంజనీరింగ్ సీట్ 2009లో వచ్చేసినాం. బట్ వచ్చేటప్పుడు కూడా ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలా, ఒక 5
తెలుసు, చిన్న రూమ్కే 3000 4000 అలా తీసుకుంటారు. అలాంటిది ఎవ్రీ మంత్ మనకి ఎన్నో ఖర్చులు ఉంటాయి. అలాంటి ఖర్చు పెట్టే సిచ్యువేషన్లో కూడా మా పేరెంట్స్ లేకుండే, జస్ట్ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్. బట్ ఫస్ట్ వెబ్ ఆప్షన్లో క్యాన్సల్ చేసేసుకున్నాం, మళ్ళీ సెకండ్ వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టేసుకున్నాం. బట్ అయినా కూడా హైదరాబాద్లోనే వచ్చేసింది. చలో తప్పదే, హైదరాబాద్ వెళ్ళిపోవాలి, ఏదో ఒకటి చేసేసి ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలి, దాని తర్వాత ఒక మంచి జాబ్ కొట్టాలి. ల్యాక్స్లలో అప్పైనా కూడా పర్లేదు, నో ప్రాబ్లం, మెంటల్గా ఫిక్స్ అయిపోయినాం. మా పేరెంట్స్ కూడా అలానే ఫిక్స్ అయ్యారు. బీటెక్ కోసం 2009లో హైదరాబాద్ వచ్చేసినాం. ఒక చిన్న రూమ్ తీసుకున్నాం, ఎక్కడెక్కడో తిరిగి 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 చిన్న తెలుసుకున్న ఏరియాలో ఒక చిన్న రూమ్ తీసుకున్నాం. మా ఫ్రెండ్స్ నలుగురం కలిపేసి, రెంట్ తక్కువ అయిపోతాయి కదా అని. సో అలా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాం, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాం. ఈవెన్ బీటెక్ ఎడ్యుకేషన్ చేస్తున్న టైంలో మైండ్ ఒకటే ఉండేది, ఎవ్రీ మంత్ రాగానే రూమ్ రెంట్ కావచ్చు, ఎక్స్పెన్సివ్ ఖర్చులు కావచ్చు, ఇంటికి ఫోన్ చేయడం, ఇంటి దగ్గర నుంచి వెళ్ళి ఏదో ఒక రకంగా వేయించుకోవడం అమౌంట్. వాళ్ళు ఏం చేస్తారో ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారో కూడా తెలియదు. పెట్టలేని సిచ్యువేషన్ ఉంది అని తెలిసి కూడా, బట్ తప్పదు కదా. రియల్ 4 ఇయర్స్ అదే విధంగా గడిచిపోయింది. బట్ మన మైండ్ ఒకటే ఉండాలి, బీటెక్ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నాం, ఎక్సలెంట్ జాబ్ కొట్టాలి, ఒక మంచి జాబ్ కొట్టాలి, మైండ్ మొత్తం ఇదే ఉండేది. అదేవిధంగా 4 ఇయర్స్ కంప్లీట్ చేసిన 2013 పాస్ అవుట్, డిస్టింక్షన్లో మంచి గ్రేడ్ వచ్చేసింది. దెన్ నెక్స్ట్ సర్చింగ్ ఫర్ జాబ్ 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 మైండ్లో ఒకటే ఉన్నది, బయట కూడా ఒకటే. ఈవెన్ ఎన్నెన్నో కంపెనీ తిరగడం, ఎన్నెన్నో ఇంటర్వ్యూలు అటెంప్ట్ చేసినాం, ఎక్కడెక్కడ రెజ్యూమ్ పెట్టేసినాం, చాలా చోట్ల తిరిగిపోయినాం. ఎక్కడికి వెళ్ళినా సరే సర్టిఫికేట్స్ పెట్టేసాయి, ఓ 5-10 ఇయర్స్ బాండ్ రాసేస్తాయి, లేదంటే చిన్న చిన్న సాలరీస్ ఇస్తాం, దీంతో వర్క్ చేయాలి, కొన్ని రెస్ట్రిక్షన్స్. బట్ వాటికి నేను యాక్సెప్ట్ చేయలేదు. గ్రేట్ ఫ్యూచర్ అనుకుంటూ ఓ 1 ఇయర్ మొత్తం వేస్టేజ్. బట్ సర్చింగ్ చేస్తూ కూడా ఎంబీఏ స్టార్ట్ చేశాను. ఉస్మానియా యూనివర్సిటీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఎంబీఏ స్టార్ట్ చేసి ఎంబీఏ చేస్తూ ఒకసారి జాబ్ సర్చ్ చేస్తూ ఓ 4 ఇయర్స్ పెట్టేశారు ఇన్కమ్ ఎవ్రీ మంత్. బట్ ఫర్దర్గా కూడా పెట్టాలి, పెట్టలేని సిచ్యువేషన్. మేము పెట్టాం, నీ ఇష్టం నువ్వు ఏదైనా చేసేసి ఒకటే మాట పేరెంట్ చెప్పేశాను. దెన్ సర్చింగ్ చేసిన చిన్న పాకెట్ మనీ కోసం కాల్ సెంటర్లో జాబ్ వచ్చేసింది. కాల్ సెంటర్లో జాబ్ చేస్తూ ఒక మంచి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జాబ్ సర్చ్ చేస్తూ ఈవెన్ సైడ్కి ఎంబీఏ చేస్తూ ఆ విధంగా ఒక 1 ఇయర్ గడిచిపోయింది. 2014 అండ్ 14 ఎండింగ్ వచ్చేసరికి కొలీగ్ ఏదైతే నేను జాబ్ చేస్తున్నాడో ఆ జాబ్లో ఒక కొలీగ్ ఉంటాడు, పక్క సైడ్ అతను కాల్ సెంటర్లో. ఆ పర్సన్ ఇంట్రడ్యూస్ చేసాడు, బాగుంటుంది బిజినెస్, ఒక మంచి బిజినెస్, పార్ట్ టైం బిజినెస్ చేసుకోవచ్చు, మంచి ఇన్కమ్ వస్తుంది, చేసేస్తే ఒక 2-3 వీక్స్ కోర్సబుల్. చలో ఒక రోజు వెళ్దాం కదా అని చెప్పేసి సండే రియల్ మనకి సండే రాగానే ప్రతి జాబర్ కూడా అనిపిస్తుంటుంది, ఈరోజు సండే కదా కొంచెం రిలాక్స్ వెళ్దాం, లేదంటే ఎంజాయ్ చేద్దాం, లేదంటే మూవీకి వెళ్దాం, లేదంటే ఎక్కడికైనా బయటకు వెళ్దాం, ఇలాంటి ప్లానింగ్ చేసుకుంటాం. బట్ అలాంటి ఒక్క సండే కూడా ఎక్కడికో తీసుకెళ్తున్నాడు అన్నారు. సో తెలుసున్నారు, తీసుకెళ్ళి ఒక వెన్యూ హాల్లో కూర్చోబెట్టేసి సో రియల్ అలాంటి టైంలో వెన్యూకి వెళ్ళాల్సి వచ్చేసింది. వెన్యూకి వెళ్ళిపోయినాం. వెన్యూలో చెప్తున్నారు సేఫ్ షాప్ ప్లాన్ ఇన్ని సంవత్సరాలుగా రన్ అవుతున్నారు. 2014 ఎండింగ్లో, అప్పటికి 14 ఇయర్స్ కంపెనీ సక్సెస్ఫుల్గా నడుస్తున్నది, ఎక్సలెంట్గా ఉన్నది. సో ఇది అది రకరకాలు చెప్తున్నారు, ఇలాంటి ప్రోడక్ట్ ఉంటే ఏదో చెప్తున్నారు. ఏం అర్థం కాలేదు, మొబైల్ పట్టుకుని ఆడుకుంటూ కూర్చున్నా, ఏదో రమ్మన్నాడు కదా, వెళ్ళిపోయిన మొబైల్ పట్టుకుంటూ కూర్చున్నాం. చివరికి ఒక స్లైడ్ వచ్చేసింది, పర్ వీక్ 2 lakhs, పర్ మంత్ 8 lakhs. పర్ వీక్ 2 lakhs వచ్చేసరికి సెల్ఫోన్లో ఉన్న ఫేస్ కాస్త స్లైడ్ పైకి వెళ్ళిపోయింది. వీక్లీ 2 lakhs నాకు అర్థం కాలేదు, ఏం అర్థం కాలేదు, ఎందుకంటే స్టార్టింగ్ వెళ్ళే వీక్లీ 2 lakhs, మంత్లీ 8 lakhs. ఏంటి అసలు వెన్యూ అయిపోయింది. ఎవరైతే నేను ఇన్వైట్ చేశారో మళ్ళీ పిలిపించుకున్నాం. ఏంటి సార్ ఇది మ్యాటర్, ఏదో 2 lakhs అన్నా నువ్వు వెళ్ళేదా? నాకు అర్థం కాదు, వీళ్ళే అంటే బాగున్నాయి కదా, నాకు అర్థం కాలేదు. ఏం లేదు, విధంగా ప్రోడక్ట్ చూసినావు కదా, ప్రోడక్ట్ నేను చూడలేదు సరిగా, చూసినా వాటిని కొనాలి, ఓకే కొన్నాం, దాని తర్వాత సేల్ చేయాలి, ఓకే చేస్తే ఫర్దర్గా చేస్తున్నప్పుడు వీక్లీ ఇలా 2 lakhs వస్తుంటే రియల్గా వస్తాయి. రియల్గా వస్తాయి సార్. ఎవరు ఉన్నారా? ఉన్నారు. మన నార్త్ ఇండియాలో ఉన్నారు, జస్వీర్ సార్ అంట, వికాస్ సార్ అంట, మాధవ్ సార్ అంట,
అక్కడే కాదు, మన దగ్గర ఉన్నారు. మన దగ్గర అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఎవరున్నారు? ఒకరిని రవీందర్ సార్ అవుతాడు, 500 సేల్ చేసిండు. ఒకరిని అభిషేక్ సార్ అవుతాడు, దివ్య మేడం అవుతారు, ఇన్ని సేల్ చేశారు. ఇలాంటి ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు లేదా? ప్రాక్టికల్ కానీ బీటే కదా, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కావాలి. లేదు సార్, కొద్ది దూరం ఒక 2-3 నెలల్లో రీచ్ అవుతారు. 2-3 నెలల్లో రీచ్ అవుతారంట అంటే చలో నో ప్రాబ్లం చేద్దాంలే అని చెప్పేసినాం. బట్ ఏం చేయాలి? దీనికి సేల్స్ ఎంత పేమెంట్ చేయాలి? నియర్ బై 10,000. 10,000 నా దగ్గర లేవు, తక్కువ ఉంటుంది చూడాలి సార్, తక్కువనే అది. అయితే చూద్దాం 2-3 మంత్స్ తర్వాత. ఇంతే సింపుల్ చెప్పేశాను. బట్ మనకు తెలుసు కదా, ప్లాన్ చెప్పిన వెంటనే మనం ఏం చేస్తాం? హలో, ఫాలో అప్ చేస్తామా లేదా? చలో అతను ఫాలో అప్ చేయడం స్టార్ట్ చేసిండు. నెక్స్ట్ డే మండే ఎవరి 2 డేస్కి ఒకసారి ఏమైంది సార్, ఎప్పుడు జాయిన్ అవుతాం నేను రేపు అయితే నెక్స్ట్ వీక్ అవుతాను. తెలుసు కదా, శాలరీ రావాలి. శాలరీ వచ్చిన వెంటనే లాగిన్ అయిపోతాను. ఓ రోజు శాలరీ వచ్చేసింది, శాలరీలో ఇచ్చేసిండు, మనకు వచ్చేసిండు. ఏమైంది సార్, శాలరీ వచ్చింది కొత్తవా? ఇంటికి వెళ్తానే కొంచెం చూసుకొని రేపు వెళ్ళినాక లాగిన్ అయిపోతాను. ఇంటికి వెళ్ళిపోయినా ఆ ఖర్చులు ఈ ఖర్చులు చిన్న కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ కాల్ చేస్తే ఏమైంది సార్, నిన్న శాలరీ పడ్డాయి కదా, లాగిన్ అయిపోయింది. ఏం లేదు, చిన్న ఖర్చులు అయిపోయినాయి, ఏం లేకుండే చేస్తాం 2-3 డేస్. అలాగే ఒక 2-3 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. అతను కోర్సు భరించలేక లాగిన్ కావాల్సి వచ్చేసింది. సింపుల్గా 7872. థ్యాంక్ యూ. ఈరోజు మనకు తెలుసు 3 సూట్ లెంత్ ప్యాకేజ్ ఉంటుంది సార్. అంతకుముందు 2 సూట్ లెంత్ ప్యాకేజ్ ఉంటే 7,872. సింపుల్గా పేమెంట్ ఇచ్చేటప్పుడు కొంచెం నేర్చుకుని ఇచ్చేసిన ఓ నెల శాలరీ వెళ్ళిపోతున్నది. నా ఖర్చులు ఎలా ఎన్నెన్నో అనుకుంటూ, ఎందుకంటే పక్కనే ఉన్నాడు. నేను ఇవ్వడం అనుకుంటే కుదరదు కదా, కొలిగే ఏదో బయట దూరం ఉన్నాడంటే ఏదో కథ చెప్పుకుంటున్నాడు, ఇంకా లేదు అది అని పక్కనే ఉన్నాడు. బట్ ఒక 2-3 మంత్స్ తర్వాత లాగిన్ కావాల్సి వచ్చేసింది. నేను లాగిన్ అయిపోయిన తర్వాత ప్లాన్స్ మనం డబ్బులు పెట్టేసినా మన డబ్బులు మనకు రావాలి. నా మైండ్లో ఒకటే ఉంది, నియర్ బై 8,000 పెట్టేసిన నా ఇన్కమ్ నాకు రావాలి. ఒకటే మైండ్లో దాన్ని ఏం చేయాలి? ఫస్ట్ సేల్ చేయాలి. ఎలా చేయాలి? ఏం లేదు, మిమ్మల్ని ఎక్కడ నేను తీసుకొచ్చినా నువ్వు తీసుకురా కోర్స్ ఇంతే కదా. ఫుల్ పొందున్నాను నా దగ్గర. ఇంటికి వెళ్ళిపోయినా డైరీ తీసుకున్న మొత్తం టోటల్ 8 to Z. అది కాకపోతే కాల్ సెంటర్లు అంటారా, కమ్సే కమ్ ఈ కాంటాక్ట్ ఉన్నాయి నా దగ్గర. ఫుల్ డాటా. ఈవెన్ ఆ డాటా ఇప్పటికీ కూడా మేల్లోనే ఉన్నది. మేల్కి వస్తున్నాను డాటా. మనకు కాల్ చేస్తారు కదా కస్టమర్ కేర్ వాళ్ళు, అలా మేము కొంచెం అవుట్ ఆఫ్ కంట్రీకి కాల్ చేసేవాళ్ళం అన్నట్టు. దాంతో కొంచెం ఇండియన్ కాంటాక్ట్ అలా తీసుకుని నియర్ బై ఒక 1000 కాంటాక్ట్లు మొత్తం మేల్లో పెట్టేసుకున్నాం. దాంట్లో కొన్ని కాంటాక్ట్ తీసుకున్నాం. ఎవ్రీ సండే 20 మంది, 15 మంది, 30 మంది ఒక్కొక్క సండే కూర్చుంటారు, వింటారు, ఎగ్జామ్ వింటారు. ఏమవుతారంటే దమ్దారి ఉంది, బాగుంది అంటే సింపుల్ చెప్పేస్తారు, బాగుందంటారు. వెళ్ళిపోతారు. రియల్ ఒక 2-3 మంత్స్ సేమ్ ఇదే విధంగా జరిగింది. ఒక్క సేల్ కూడా జరగలేదు. లాస్ట్ వస్తే మా 10th ఫ్రెండ్ను అది చేసి ఏదో చేసేసి ఒక సేల్ చేయించేసిన. ఒక సైడ్ ఒక సేల్ పడ్డది. అగైన్ ఇంకొక 1 మంత్ తర్వాత ఇంకో సైడ్ ఇంకో సేల్ పడ్డది. మా కజిన్ బ్రదర్ అయిపోయాడు. 2 సేల్స్ తోటి ఫస్ట్ చెక్ వచ్చేసింది. 935 రూపీస్. రియల్ ఆ ఒక్క చెక్ రిలీజ్ అయిన తర్వాత 1 మంత్కి నా హ్యాండ్కి వచ్చేసింది. ఆ చెక్ చూసిన తర్వాత రియల్ హ్యాపీనెస్. వావ్, 935 రూపాయలు వచ్చాయి. సూపర్ అనిపించి ఆ చెక్కును జిరాక్స్ తీసుకున్న 2 ఒకటి దగ్గర పెట్టేసుకున్నా. ఇంట్లో ఒకటి అందరూ చూపించడం, మిగతా ఒరిజినల్ చెక్ బ్యాంకులో వేసేసిన, అకౌంట్లో పడిపోయినాయి. దాని తర్వాత బుల్సై 3 నెలల తర్వాత వచ్చింది. బుల్సై 3 నెలల తర్వాత ఒక బుల్సై. ఆ బుల్సై 3,500 ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఉంది. మన దాంట్లో 3,200 దాకా అలా వచ్చేసింది. రియల్ ఆ 3 చెక్ల కోసమే, సారీ ఆ 2 చెక్ల కోసమే కమ్సే కమ్ 4-5 నెలల టైం పట్టింది. ఈ రోజులో అయితే జస్ట్ 1-2 వీక్స్ తర్వాత బిజినెస్కి ఎలా ఉంది? ఏమైంది సార్ అంటే చాలా మందికి చెప్పినా సార్, ఒకరు కూడా లాగిన్ కావాలి. ఎంతమందికి చెప్పినా? 20 మందికి చెప్పినా. సింపుల్ ఏదో చెప్పేస్తున్నారు, వదిలేస్తున్నారు. బట్ రియల్ 5 నెలల తర్వాత నాకు బుల్సై వచ్చేసింది. ఆ బుల్సై చెక్ చూసిన తర్వాత ఒకటే అనిపించేసింది, దీంట్లో ఉన్నది కొంచెం సేవ్ చేస్తే మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. చిన్న మైండ్లో తట్టింది, కొంచెం కాన్సన్ట్రేషన్ చేయడం స్టార్ట్ చేసిన. రియల్ చేస్తున్నప్పుడు ఒక రోజు ఒక మంచి ఛాన్స్ వచ్చేసింది. ఈరోజు మీకు ఎలా అయితే మీ అప్లైన్ సార్ని, డైమండ్ సార్ని కావచ్చు, ఇవే నన్ను కావచ్చు లైవ్లో చూసే
ఛాన్స్ వచ్చిందో ఒకరోజు నాకు కూడా ఛాన్స్ వచ్చింది. సో డైమండ్ లెవెల్లో ఉన్నాడు, డైమండ్ కంప్లీట్ చేసుకున్నాడు మిస్టర్ సోమశేఖర్ మా గురించి. రియల్ డైమండ్ కంప్లీట్ చేసుకున్నాడు. ఒక కోడ్ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చాడు. ఆ కోడ్ ట్రైనింగ్ 3 days జరుగుతుంది. 3 days 3 50s పెట్టాలన్నట్టు. 50 150 రూపీస్ పేమెంట్ చేసి ఆ ట్రైనింగ్లో కూర్చోవాలి. బట్ ఆ పేమెంట్ చేసేసినాం, ఆ ట్రైనింగ్లో కూర్చున్నాం. ఫస్ట్ డే మీద అర్థం కాలేదు. సెకండ్ డే రియల్గా ఆ డ్రీమ్స్ లిస్ట్ ఇన్విటేషన్ ఇలాంటి వర్డ్స్ చెప్తున్నప్పుడు అర్థమైంది. రియల్గా డ్రీమ్సా, ఎలాంటి డ్రీమ్ పెట్టుకున్నా సరే మనం అచీవ్ చేసుకోవచ్చా, ఆ ఒక్క పాయింట్ మైండ్లో పెట్టేసింది. రియల్ అప్పుడు అర్థమైంది అన్నట్టు మా డ్రీమ్ ఏంటిది. ఆ డ్రీమ్ ఏం లేదు, స్టడీ కంప్లీట్ చేసుకున్నాం, నెక్స్ట్ జాబ్ 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 జాబ్. ఎవరు అడిగినప్పుడు ఒకటి అడుగుతుంటారు, ఏం చేస్తావు, ఏ జాబ్ చేస్తావు, ఏ జాబ్ అప్లికేషన్ పెట్టావు. ఈవెన్ పేరెంట్స్ కూడా జాబ్ చేయి జాబ్ చేయి జాబ్ చేయి. ఇదే మా డ్రీమ్. జాబ్ వచ్చేస్తామా, నేను సక్సెస్, జాబ్ వచ్చేసి నేను సక్సెస్, సెటిల్ అయిపోయినాం. బయట అడుగుతుంటారు ఏం చేస్తారు, వాళ్ళని ఇది చేసేస్తుంటా, ఈ జాబ్ చేస్తుంటాను, దాని తర్వాత సెటిల్ అయిపోయినా అంటుంటారు. రియల్ అదే మా డ్రీమ్, వేరే డ్రీమ్ లేదు. బట్ అక్కడ స్లైడ్ పైన చెప్తుంటారు మనం ఇక్కడ బండి తీసుకోవచ్చు, కార్ తీసుకోవచ్చు, లాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఫారెన్ ట్రిప్లో మనకి ఎలాంటి డ్రీమ్ అయినా సరే మనం నెరవేర్చుకోవచ్చు. రియల్ ఒక్క వాడు చెప్తా అంటే ఒక మైండ్ బ్లాక్ అయిపోయింది. రియల్ డ్రీమ్స్ అంటే చాలా ఉన్నాయి. మరి లక్షలు సంపాదించాలి ఉంటుంది, లగ్జరీ కార్డు కొనుక్కోవాలంటుంది, ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ తిరగాలంటుంది, ఒక మంచి హీరోలా కావాలంటుంది, రకరకాలుగా ఉన్నాయి డ్రీమ్స్. ఆ ట్రైనింగ్ ఒక్కొక్కరు రెడీ చెప్తున్నాం, మీ డ్రీమ్ ఏంటి సార్, మీ డ్రీమ్ ఏంటి సార్, మీ డ్రీమ్. నేను కూడా నిల్చుని చెప్పినా నాకు ఇది కావాలి సార్, నాకు అది కావాలి, నేను ఇలా ఉండాలి అలా ఉండాలి. నేను చెప్తుంటే కొంతమంది నవ్వారు. హలో, ఆ ట్రైనింగ్లో కూడా కొంతమంది నవ్వారన్నమాట. నో ప్రాబ్లం, బట్ అయినా సరే నేను పట్టించుకోలేదు. బట్ రియల్ ఇలాంటి డ్రీమ్స్ నెరవేర్చుకోవాలంటే ఒక మంచి అప్లైన్, ఒక మంచి సిస్టమ్ని మనం ఫాలో అయితే సింపుల్ సరిపోతుంది. అని గురించి తన ఓన్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, తన అచీవ్మెంట్ కావచ్చు, ఈవెన్ తన చెక్ సైజ్ కావచ్చు, స్క్రీన్ పైన చూపించేసాడు. రియల్ అప్పుడు అర్థమైపోయింది ఈ బిజినెస్లో చాలా పవర్ ఉన్నది. సింపుల్గా అర్థం చేసుకున్నాం. నెక్స్ట్ 2015 నుంచి పర్ఫెక్ట్గా మెంటల్గా డిసిషన్ తీసుకున్నాం. సర్టిఫికేట్లో పక్కన వెళ్ళిపోయినాయి, వేరే జాబ్ సర్చింగ్లు ఇంటర్వ్యూలు అన్నీ పక్కన పెట్టేసినారు. నా బ్యాక్లాగ్తో గుడ్లాగ్తో నాకు అర్థం కాదు. రియల్ కోర్ట్ ట్రైనింగ్ వెళ్ళిన నెక్స్ట్ డేనే నాకు రియలెన్స్ నుంచి కాల్ వచ్చేసింది. 4G ఇన్స్టాలేషన్ కార్యం సర్వే సార్, మీ కాల్ లెటర్ వచ్చేసింది, మేము మెయిల్ పంపిస్తున్నాం, జాబ్లో జాయినింగ్ అయిపోయింది. అప్పటి వరకు నాకు ఓన్లీ సొసైటీనే ఉన్నది. బట్ కోర్ట్ ట్రైనింగ్ విన్నాక మెంటల్గా డిసిషన్ తీసుకున్నాం పక్కా చేయాలని. బట్ దాని నెక్స్ట్ డే కాల్ వచ్చేసింది, 4G ఇన్స్టాలేషన్ రిలయన్స్ కంపెనీ. అంత మంచి కంపెనీ. 2015లోనే ఎగ్జామ్ జాబ్, ఫర్దర్గా 4G ఇన్స్టాలేషన్ ఇంకా ఫర్దర్గా పెరుగుతుంటుంది, మంచి శాలరీ. అప్పుడే 25,000 ఇస్తా అన్నారు. రియల్ అది కూడా కొంచెం జాబ్కి వెళ్దామా అనిపించింది. అర్థం కాలేదు, జాబ్ చేయాలా మళ్ళీ బిజినెస్ చేయాలా. నాకు తెలిసి చాలామంది అయితే బిజినెస్లో పెద్ద సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. పార్ట్ టైం చేద్దాం, సో జాబ్ అయితే పర్మనెంట్ చేద్దాం, చాలామంది ఫిక్స్ అవుతారు. బట్ నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది. నెక్స్ట్ డే సోమశేఖర్ గురి దగ్గరికి వెళ్ళిన గురుజీ అది కరీంనగర్ డిస్ట్రిక్ట్, నాకు ఒక RX జాబ్ వచ్చేసింది రిలయన్స్ కంపెనీలో. బట్ నాది ఫీల్డ్ వర్క్. సో నేను జాబ్ చేసుకుంటూ సెట్ బిజినెస్ చేయాలా లేదనుకుంటే మరి బిజినెస్ చేయాలా, ఎలా చేయాలా నాకు అర్థమైతలేదు. బట్ నాకు బిజినెస్ చేయడం చాలా ఉంటుంది. ఇప్పుడే పడటైగా నేను పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు. నీ టైం కన్వీనియంట్ ఉంది అంటే అది మీ ఇష్టం అని చెప్పేసి. బట్ నేను చేస్తున్న జాబ్లో అర్ధరాత్రి నాకు ఫోన్ వచ్చినా కూడా నేను వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి వర్క్ ఎక్కడెక్కడో తిరుగుతుంటాం. ఈ బిజినెస్ చేసే టైం ఉండాలి. 2 days వెయిట్ చేసిన మళ్ళీ అగైన్ ఆలోచిస్తుంది సెకండ్ అలర్ట్. నేను ఆలోచిస్తాను థర్డ్ అలర్ట్ 2 days తర్వాత సార్ రిజైన్ చేయండి. సింపుల్ రిజైన్ చేసి వస్తున్న జాబ్ని బిజినెస్లో థ్యాంక్ యూ. 2015 నుంచి ఫుల్ టైం దిగిన తర్వాత వితిన్ 1 monthకి కృష్ణగిరి డైమెన్షన్ ఫంక్షన్ బెంగళూరులో ఉండేది. ఇలా ఆ ఫంక్షన్కి నాతో పాటు ఒక 3 తీసుకొని వెళ్ళిపోయాను అక్కడికి. ఆ 3 ఒకరు మాత్రమే ఇప్పుడు బిజినెస్లో ఉన్నారు, వాళ్ళు కూడా అంతంత మాత్రమే ఉన్నారు. బట్ ఆ బెంగళూరు నుంచి రిటర్న్ వస్తూ మెంటల్గా డిసిషన్ తీసుకున్నాం, పర్ఫెక్ట్గా బిజినెస్ చేయాలి, నాకు వేరే ఆప్షన్ లేదు.
మా పేరెంట్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎగ్జామ్ జాబ్ కూడా పక్కన పెట్టేసిన. 4 సంవత్సరాలు నేను చాలా నేర్చుకున్నాను, అవన్నీ పక్కన పెట్టేసిన. సో వెంటనే తిరిగి కరీంనగర్కి వచ్చేసిన. రాగానే వెంటనే సో స్టార్ట్ చేసిన బిజినెస్. అప్పటి వరకు చాలా ప్రెషర్, ఇంట్లో ఫ్యామిలీ ప్రెషర్ కూడా ఉండేది. నా డైమెన్షన్ ఫంక్షన్లో కూడా చెప్పిన, సిస్టర్ మ్యారేజ్ కూడా ల్యాక్స్ ఆఫ్ అప్పు కూడా అయిపోయింది. ఇవన్నీ మైండ్లో ఉన్నాయి, సింపుల్గా వాటిని పక్కన పెట్టేసిన. బిజినెస్ని మెంటల్గా స్టార్ట్ చేసిన. జూన్ నుంచి స్టార్ట్ చేస్తే వితిన్ జూలై ఆగస్టు లీడర్స్ క్లబ్ తీసేసుకున్నాం. అది కూడా 3 ఫీట్లో. మీ అప్లై స్వామి సార్ కావచ్చు, మీ క్రాస్ మైన్లో ఉంటాడు చందు సార్ కావచ్చు, ఇద్దరు కూడా నాకు 3 ఫీట్లో లాగిన్ అయ్యారు. థ్యాంక్ యూ. సో వాళ్ళిద్దరిని పట్టుకున్నాం, మిగతా ఎవరిని కూడా పట్టుకోలేదు. సింపుల్గా జర్నీ స్టార్ట్ చేసిన. ఆగస్టు లీడర్స్ క్లబ్ తీసుకున్నా 2015 అండ్ 16, 17 డిసెంబర్లో డైమెన్షన్ ఫంక్షన్ కంప్లీట్ చేసాం. సో థ్యాంక్ యూ. రియల్ ఒక 1 ఇయర్ డిసిషన్ తీసుకున్న. 1 ఇయర్లో ఎగ్జామ్ ఫార్మల్ స్టేజ్కి వచ్చేసిన. 2016 జనవరిలో బైక్ తీసేసుకున్నాం. సిల్వర్ క్రాస్ అయిపోయిన ప్లాటినం లెవెల్కి వచ్చేసిన. 2017 జనవరిలో పర్లు కంప్లీట్ చేసుకుని డొమాస్కి వచ్చేసిన. బలేనో కార్ తీసుకున్నాం. 17 కంప్లీట్ చేసుకున్న. 17 to 18 జనవరిలో డైమండ్ కావాలనుకున్నా. బట్ 1 month బిఫోరే డైమండ్ అయిపోయినా. 2000 రియల్ ప్లాన్ విన్నప్పుడు ఏదైతే పర్ వీక్ 2 lakhs ఆ స్లైడ్ నేను విన్నాను. రియల్ ఏ టైంలో నేను విన్నానో తెలీదు, ఏ టైంలో నా మైండ్లో పడ్డో తెలీదు. నేను ఎప్పుడైతే ఎవ్రీడే కమ్ రోజు ఒక 10 నుంచి 20 సార్లు ఎప్పుడుంటా కావచ్చు. పర్ వీక్ 2 lakhs, పర్ వీక్ 2 lakhs, పర్ వీక్ 2 lakhs, పర్ వీక్ 2 lakhs. ఒక పర్సన్కి ప్లాన్ చెప్తున్నాడు, కమ్ అందం దగ్గరే ఒక 5-6 సార్లు చెప్తుంటాం మనం. ఎసాను అన్ని సార్లు మన నోటితోనే మనం అనుకుంటాం వీక్లీ 2 lakhs, వీక్లీ 2 lakhs అని. వాడు దాన్ని రియల్ చేయాలా లేదా? రియల్ మైండ్ అది ఒకటే ఉండేది. డైమెన్షన్ కంటే 1 వీక్ బిఫోరే పర్ వీక్ 2 lakhs, వీక్లీ 2 lakhs చెప్పులు కూడా అచీవ్ అయిపోయినాం. థ్యాంక్ యూ. వీక్లీ 2 lakhs అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే స్టిల్ నౌ ఇప్పటి వరకు కూడా వీక్లీ 2 lakhs కంటే 1 రూపీ కూడా ఇన్కమ్ కట్టారు. థ్యాంక్ యూ. రియల్ దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ సెల్ఫ్ ఆఫ్ బిజినెస్. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ టీమ్ వర్క్. రియల్ అవన్నీ మన సేల్స్ ఆఫ్ బిజినెస్లో ఉన్నాయి. వీక్లీ ఎగ్జామ్ ఇన్కమ్. 2017లో డైమండ్ అయిపోయినాం. డిసెంబర్ కల్లా కంటిన్యూషన్ జర్నీ స్టార్ట్ చేసినాం. 2019 జనవరిలో ఇలాంటి హైదరాబాద్ సిటీలో నియర్ బై 1 CR పెట్టేసి హౌస్ తీసేసుకున్నాం. 2019 జనవరి అయిపోయింది కదా. నెక్స్ట్ 2020 జనవరి నాతో పాటు నా టీంలో 10 మంది డైమండ్లు కంప్లీట్ అయిపోయారు. 10 మెంబర్స్ డైమండ్. థ్యాంక్ యూ. 2020 జనవరిలో 10 మంది డైమండ్లు అయిపోయారు. 2021 జనవరి వరకు లగ్జరీ హౌస్ తీసుకోవాలి, లగ్జరీ కార్ తీసుకోవాలని చిన్న డ్రీమ్ ఉండేది. బట్ 21 కాదు, 20లోనే 1 కాదు, 2 కాదు, 3, 4 అచీవ్మెంట్లు తీసేసుకున్నాం. ఒకటి వీక్లీ 4 lakhs ప్లాన్ 2020లో లాంచ్ చేసింది. థ్యాంక్ యూ. రియల్ ఇలాంటి ఎగ్జామ్ దమ్దార్ నెట్వర్క్ తోటి పర్ వీక్ 2 lakhs క్రాస్ చేసేసి పర్ వీక్ 4 lakhsలో కూడా ఎంట్రీ అయిపోయినాం. దెన్ నెక్స్ట్ లగ్జరీ కార్ రియల్ డ్రీమ్స్ అని పెట్టుకుంటాం. ప్రతి డ్రీమ్ నెరవేర్చుకోవచ్చు అనడానికి సింపుల్ లాజిక్. టీమ్ వర్క్ తోటి ముందుకు వచ్చేసినాం. డైమండ్ అయిపోయినాం. దాని తర్వాత మైండ్లో పడిపోయింది ఒక లగ్జరీ కార్ తీసుకోవాలని. జగ్వార్ కార్ అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. బిఫోర్ బిజినెస్ దాని నేమ్ కూడా నాకు తెలియదు. నాకు తెలిసి కొంతమంది జగ్వార్ కార్ అంటే కూడా తెలియదు. ఇక్కడ కూర్చున్నారు. వెళ్తూ గోడ పక్కనే ఉంటుంది, చూడవచ్చు మీరు. దీని పక్కనే ఉంటుంది లగ్జరీ కార్, 70 లక్షల కార్, జగ్వార్ కార్. థ్యాంక్ యూ. సో వస్తూ జగ్వార్ కార్ తీసుకొని వచ్చేసినట్టు మీరు అందరూ వెళ్ళడం చూడవచ్చు. రియల్ డ్రీమ్ ఉండేది అనిపించింది. వ్యవసాయం చేసే ఫ్యామిలీ, చిన్న ఇన్కమ్ తీసుకునే ఫ్యామిలీ, రియల్ లక్కీ సెట్స్ ఆఫ్ బిజినెస్ రావడం. బట్ ఇది లక్కీగా వచ్చేసింది. బట్ ఆ లక్కీ వచ్చినా కూడా నేను లక్కీగా డైమండ్ కాలేదు. హార్డ్ వర్క్ తోటే డైమండ్ అయిపోయినా. లక్కీగా లక్షల ఇన్కమ్ రాలేదు. హార్డ్ వర్క్ తోటి ఇన్కమ్ వచ్చేసింది. లక్కీగా ఏ ఒకటి రాదు. ఎందుకంటే లక్కీ ఒకటి వస్తుంది, 2 వస్తాయి.
ఒకసారి వస్తే రెండుసార్లు వస్తే లక్కీగా ఎసార్నో బట్ కంటిన్యూషన్గా లక్కీ ఉంది అంటే ఊరికనే ఉండదు. 14 ఇయర్స్ తర్వాత బిజినెస్లో జాయినింగ్ అయిన నేను రియల్ లాస్ట్ 2019లో మీరు చూసుకోవచ్చు కంపెనీ టోటల్ కంపెనీ లెవెల్లోనే టాప్ 50 అచీవర్లో కూడా నా నేమ్ ఉంటారు. టాప్ 50. 1 crore associates means 1 crore members బిజినెస్లో ఉన్నారు. సేల్స్ యాప్లో 1 crore కూడా టాప్ 50లో నేను ఉన్నా అంటే అర్థం చేసుకోండి. ఈ క్రెడిట్ బుకింగ్ ఒకటే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ, దెన్ నెక్స్ట్ నా అప్లై, దెన్ నెక్స్ట్ సిస్టమ్. మంచి సిస్టమ్ని మంచి అప్లైని నాకు ఇచ్చారు. ఒక మంచి కంపెనీలో నెంబర్ ఆఫ్ కంపెనీలు మనం బయట చూసుకుంటాం. ఆ కంపెనీ వచ్చింది, ఈ కంపెనీ వచ్చింది, ఆ కంపెనీ వెళ్ళిపోయింది, ఈ కంపెనీ వెళ్ళిపోయింది, ఇలాంటి వస్తువులు చూసినాం, ఇలాంటి ఎన్నో వచ్చినాయి, ఎన్నో వెళ్ళిపోయినాయి, ఇలాంటి వేస్ట్, ఒక ఫ్రాడ్, ఇలాంటి నమ్మద్దు, ఇది చెయ్యొద్దు, రకరకాలు. రియల్ ఈరోజు మీరు కూడా ప్రాజెక్ట్ వెళ్తుంటే చాలా మంది అంటుంటారు, నాకు తెలిసి అంటున్నారా లేదా? హలో, రియల్ నాకంటే చిన్న పర్సన్ నేను ప్లాన్ చెప్తున్నాడు. 10th క్లాస్ అతన్ని ప్లాన్ షో చేస్తున్నాడు అన్న, ఇవన్నీ వేస్ట్ అన్న, ఇన్ని చూసినా నేను వేస్ట్, ఈ సక్సెస్ కావాలంటే వేస్ట్. ఏ క్లాస్ తమ్ముడు ఇది 10th అయిపోయింది అంతే, అక్కడికి ఆపరేషన్. నాది బీటెక్ అయిపోయింది, ఎంబీఏ కూడా చేస్తున్నాను. నాకు ఆ పర్సన్ చెప్తున్నాడు, మనకి ఎలా అనిపిస్తాడు? నాకంటే చిన్న పర్సన్ ఈరోజు నన్ను వేరే పెద్ద పెద్ద సీనియర్ల దగ్గరికి వెళ్ళి మంచి మంచి జాబర్స్, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ప్లాన్ చెప్తారు. సార్ ఇలాంటి ప్లాన్ ఇవ్వడం అప్పుడు నీ ఏజ్ ఎంత? అది జస్ట్ 25. నా సర్వీస్ అంటున్నాయి సార్, నీ ఏజ్ నువ్వు నాకు చెప్తున్నావా? జిందగీలో ఇన్ని చూసినా తెల్లగా అయిపోయినా నా ఏజ్ కూడా ఎన్ని చూసినా వర్కౌట్ కావాలి. ఇవి చేసే కంటే నా కొంచెం జాబ్ చూసుకోపో. ఇలాంటి వాళ్ళు చాలా మంది దగ్గర అలాంటి టైంలో ఇంటికి వెళ్తున్నప్పుడు అనిపించేది, ఇలాంటప్పుడు నేను ఫర్దర్గా సక్సెస్ కాగలుగుతానా? దిస్ ఈజ్ ది ఆన్సర్. ఈ పక్కనే నా కారు ఉంటుంది, అదే ఆన్సర్ చెప్తాను. అది ఆన్సర్. అది నా సెల్ ఫోన్ ఉంటుంది, 1 lakh రూపీస్, అది ఆన్సర్ చెప్తాను. హైదరాబాద్లో 2 ఇల్లు తీసుకున్నాను, ఒకటి 1 CR, ఇంకోటి 3 CR. అవి చెప్తుంటాయి. నా పాన్ కార్డ్ చెప్తుంది ఎవ్రీ మంత్ కమ్సే కమ్ 1,00,000 ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా గవర్నమెంట్కి. నా పాన్ కార్డ్ రియల్ కంపెనీలో ఈరోజు కమ్సే కమ్ నియర్ 4 to 5 ఇయర్ 5 దాటేసిన ఆల్రెడీ 5 crores క్రాస్ అయిపోయింది నా ఇన్కమ్. నా అకౌంట్ నెంబర్ చెప్తాను ఆన్సర్. దిస్ ఈస్ ది ఆన్సర్. మీరు ముందే ఉన్నారు, కళ్ళ ముంగట టపాస్, ఎమరాల్డ్, కోరల్, డైమండ్, ఓ రూబీ పోయిందా సార్? మనమే కాదు, చాలా మంది ఉన్నారు హైదరాబాద్లో. డైమండ్స్, రవీందర్ గురుజీ, ఆడి ఓనర్, అక్షయ్ గురుజీ, BMW ఓనర్, సోమశంకర్ గురుజీ, 1 crore 20 lakhs మెర్సిడీస్ ఓనర్. దిస్ ఈస్ ది ఆన్సర్. ఏది ఆన్సర్? మీ కళ్ళ ముందు మీతో పాటు జర్నీ చేస్తున్నారు, లైవ్లో చూస్తున్నారు, టచ్ చేస్తున్నారు, వాళ్ళే మీ ఆన్సర్స్. సార్ ల్యాప్టాప్ పట్టుకొని బయటికి వెళ్ళినంత మాత్రాన రకరకాల మంది చెప్తూనే ఉంటారు, వేస్ట్, కాదు, కొడదు, చేసినాం, వచ్చినాయి, పోయినాయి, ఉండవు, పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, వాడేవాడు చెప్పాడు, వీడేవాడు చెప్పాడు, 100% చెప్తారు, పక్కా చెప్తారు. పేపర్లలో, టీవీలలో 100% వస్తాయి, నో డౌట్. అవేమన్నా గవర్నమెంట్ అథారిటీసా? మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ గవర్నమెంట్ అథారిటీ వెబ్సైట్ చెక్ చేసుకో.
month, our great PM Narendra Modi మాట్లాడుతున్నారు. What is direct selling industry? What is the rules and restrictions and guidelines of direct selling industry? చదువు వస్తే 13 పేజీలు ఉన్నాయి. ఇంటర్నెట్లో కొడితే మొత్తం వచ్చేస్తాయి. గవర్నమెంట్ రిలీజ్ చేసింది. మిస్టర్ ధర్మేష్ మక్వానా, MCA డైరెక్టర్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ధర్మేష్ మక్వానా సేల్స్ ఆఫ్ కంపెనీ స్టేజ్ పైన తను మాట్లాడుతుంటాడు. 10 నిమిషాల వీడియో ఉన్నది యూట్యూబ్లో, దాన్ని వాచ్ చేయాలి. సెప్టెంబర్ మంత్ 2016 పేపర్లు చెక్ చేసుకోండి. పేపర్లలో టీవీలలో ఫుల్గా వచ్చేసినాయి. 2017 December 5th or 6th I think our KTR మినిస్టర్ మాట్లాడుతున్నారు. తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ గైడ్ లైన్స్ అని చెప్తున్నారు. పేపర్లలో వచ్చింది, చెక్ చేసుకోండి. హలో, ఎన్నోసార్లు న్యూస్ ఛానల్లో వచ్చేసింది. వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ? మ్యానుఫ్యాక్చర్ టు కస్టమర్. ఈ మిడిల్లో ఒక పర్సన్ ఉంటాడు, ఒక కంపెనీ ఉంటుంది, ఒక ఇండస్ట్రీ ఉంటుంది, ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్. లైక్ అమెజాన్, లైక్ ఫ్లిప్కార్ట్. బట్ అవి డైరెక్ట్ సెల్లింగ్లో లేకుండా ట్రెడిషనల్లో ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయి? ఎక్కడో సామ్సంగ్ కంపెనీ నుంచి అవి ఫోన్ తీసుకుంటున్నాయి, డైరెక్ట్ కొరియర్లో గల్లీకి వచ్చేస్తున్నారు. వీడిలో డిస్ట్రిబ్యూటర్ లేరు, ఏజెంట్ లేరు, డీలర్ లేరు, హోల్సేల్ లేరు, రిటైల్ లేరు, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఏం లేవు. హలో, వీడిలో డైరెక్ట్గా ఈరోజు మన దగ్గరికి ఎన్ని ప్రోడక్ట్ తీసుకురావాలి. యాజ్ రీసెర్చ్ ఆఫ్ కంపెనీ అంతే. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చట్నీస్, ఇక్కడే ప్రోడక్ట్ కనిపిస్తున్నాయి చూడండి. కారం ప్యాకెట్ ఉంది మన దగ్గర. మీ లీడర్లు రేపు పట్టుకుంటాయి కదా, పట్టుకోండి. పైకి కనిపించేశాడు కారం ప్యాకెట్, పసుపు ప్యాకెట్, జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా, పేస్ట్, సోపు పైగా తీసుకొని ఇక్కడికి వచ్చేసండి. లైన్ పడి స్టే పైకి రండి. వాలంటీర్స్ ఇదొకటి టీ పౌడర్. ఎంతమంది ఇంట్లో దీన్ని యూజ్ చేస్తారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. టీ పౌడర్. సోపు ఎంతమంది యూజ్ చేస్తారు హ్యాండ్ రైజ్ చేయండి. నా సేఫ్ షాప్ అని చెప్పట్లే, మీరు ఎనీథింగ్ మీ ఇష్టమైన బ్రాండ్ అనుకోవచ్చు. మస్కిటో స్ప్రే ఎంతమంది ఇంట్లో యూజ్ చేస్తున్నారు? మస్కిటోస్ మనం కాయిల్స్ ఇలాంటి పెడుతుంటాం కదా. హలో, పేస్ట్ ఎంతమంది డైలీ పేస్ట్ చేస్తారు చెప్పండి. కొంతమంది హ్యాండ్ రైజ్ చేయాలంటే తెలిసి మొరింగా మునగాకుతో తయారు చేసిన ఎక్సలెంట్ ఆయుర్వేదిక్ ఐటమ్, న్యాచురల్ ఐటమ్. మనకు తెలుసు ఇమ్యూనిటీ పవర్ ఉండాలని. కొత్తగా నేను చెప్పనక్కర్లేదు. 2020లో ప్రతి ఒక్క పర్సన్ నేర్చుకున్నాడు. సార్ నో. సో మునగాకుతో తయారు చేసిన చట్నీ, మిక్స్డ్ పికిల్. హలో, ఎంతమంది యూజ్ చేస్తున్నారండి ఇంట్లో పికిల్స్? అట్లీస్ట్ ఎస్ఆర్ నో ఆన్సర్ చెప్పండి. యూజ్ చేస్తున్నారా లేదా? ఎస్.
లావణ్య సారీస్. హలో, యూజ్ చేస్తున్నారా లేదా? ఎస్. ఫేస్ వాష్, నీమ్ అండ్ టర్మరిక్ ఫేస్ వాష్. నెక్స్ట్ గోల్డ్ టోనర్ మీన్స్ ఫేస్ స్ప్రే. చాలా మందికి ఇక్కడ స్ప్రెడ్ వస్తుంది, ఖర్చు ఇలా అంటున్నారు, మేకప్ అంతా పోతుంది. మరి మేకప్ పోవద్దంటే ఏం చేయాలి? షైనింగ్ ఉండాలంటే ఏం చేయాలి? స్ప్రే ఉంటుంది, ఇలా వేయాలి, ఇలా ఒకసారి మనం చేసేస్తే ఒక 1 డే మొత్తం మంచి గ్లో వస్తుంది అన్నట్టు. హలో, ఫుల్ షైనింగ్ వస్తుంది అన్నట్టు. డిష్ వాష్ బార్ క్లీనర్. హలో, యూజ్ చేస్తున్నామా లేదా? బయట బ్రాండ్ యూజ్ చేస్తుంటాం, మనం మీకు తెలియదు కదా. అండ్ ఇదంటే వచ్చేసి క్లీనర్. హలో, ఇంట్లో మన టైల్స్ క్లీనర్ అన్నట్టు యూజ్ చేస్తున్నామా లేదా? యూజ్ చేసే ప్రోడక్టే కారం. ఏ ఇంట్లో కూడా వాడు వాడలేదు. తెలంగాణ అంటే గుర్తొచ్చేది కారం ఒక్కటే. హాట్ ఉండాలి, గరం ఉండాలి. స్పైసీ చికెన్, స్పైసీ మటన్. హలో, ఆల్మోస్ట్ హార్లిక్స్, బూస్ట్, బోర్న్విటా. హలో, చిన్నపిల్లలకి ఇస్తుంటాం కదా, చాక్లెట్లు కొనిస్తుంటాం. వాటితో హెల్త్ ఖరాబ్ అయితే సార్, ఇమ్యూనిటీ ఉంటుంది. చాక్లెట్ పౌడర్, ఈ చాక్లెట్ పౌడర్ శ్రీ తత్వ ప్రోడక్ట్ వాళ్ళది ఎక్సలెంట్ వరల్డ్ వైడ్ ప్రోడక్ట్ అన్నట్టుది. సో చాక్లెట్ డ్రింక్, ఘీ, నెయ్యి. హలో, తెలియని వాళ్ళే లేరు నెయ్యి అంటే. యూజ్ చేస్తున్నారా లేదా? మన సేఫ్ షాప్ లో కూడా ఉంది ఎక్సలెంట్ కౌ ఘీ. అండ్ ఇది వచ్చేసి డిటర్జెంట్ పౌడర్. హలో, సర్ఫెక్సల్, ఏరియల్, రిఫ్లెక్స్, రెయిన్ యూజ్ చేస్తున్నామా లేదా? వాటి పేరుతో రీప్లేస్ చేసుకోవచ్చు అన్నట్టు ఇది. అండ్ ఇది వచ్చేసి లవంగములు. హలో, యూజ్ చేస్తున్నామా లేదా? ఆ సోప్ అయిపోయింది. నెక్స్ట్ ఇది వచ్చేసి గాసినియా. కొంతమంది లావు ఉంటారు, సన్నగా కావాలంటే ఏం చేయాలో అర్థం కాదు. గాసినియా యూజ్ చేయండి, సరిపోతుంటుంది. ఓకేనా? హలో, కాఫ్ సిరప్. మనకు తెలుసు స్వీట్లు తినాలనిపిస్తుంది, తింటాం. 2-3 ఎక్స్ట్రా తినేసరికి స్టార్ట్ అయిపోతుంటుంది. దానికోసం మెడికల్ షాప్కి వెళ్తుంటాం. మంత్లీ ఒకసారి మనకి అటాక్ చేస్తుంటుంది. సార్ మనకు అటాక్ చేసినప్పుడల్లా దీనికి యాంటీడోస్ అన్నట్టు కాఫ్ సిరప్. హలో, బ్లూటూత్ స్పీకర్. వా, ఎంత దమ్దాడిగా ఉన్నది, సూపర్. లుకింగ్ కూడా సూపర్గా ఉన్నది. హలో, ప్రతి ఒక్కరు కూడా చిన్న సెల్ ఫోన్లలో ఈవెన్ ఇంట్లో కూడా మనకి బ్లూటూత్ స్పీకర్స్ పెడుతుంటారు, యూజ్ చేస్తుంటారు. అవునా కదా? బయట ప్రోడక్ట్ కొంటుంటాం, బట్ దమ్దార్ ప్రోడక్ట్ చూడడానికి కూడా లుకింగ్ బాగుంటుంది, మంచిగా క్యారీ చేసుకోవచ్చు. ఎక్కడంటే అక్కడ మనకి సౌండ్ కోసం ఎక్సలెంట్ యూస్ఫుల్ ఉంటుంది బ్లూటూత్ స్పీకర్. అంటే ఇది కాకుండా పవర్ బ్యాంక్ కూడా ఉందండి, పవర్ బ్యాంక్ కూడా ఉంది. అండ్ అదే యాపిల్ షాంపూ. హలో, ఎక్సలెంట్ షాంపూ. యాపిల్ షాంపూ మనం మామూలుగా జనరల్ యూజ్ చేసేది. అండ్ దెన్ నెక్స్ట్ బట్ అలాంటిది వెబ్ ఆప్షన్స్లో హైదరాబాద్లో సీట్ వచ్చేసి ఇంజనీరింగ్ సీట్ 2009లో వచ్చేసినాం. బట్ వచ్చేటప్పుడు కూడా ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలా, ఒక 5 మంది చదవాలా లేదా? ఎందుకంటే హైదరాబాద్లో ఎక్స్పెన్సివ్ మనకు తెలుసు. చిన్న రూమ్కే 3000, 4000 అలా తీసుకుంటారు. అలాంటిది ఎవ్రీ మంత్ మనకి ఎన్నో ఖర్చులు ఉంటాయి. అలాంటి ఖర్చు పెట్టే సిచ్యువేషన్లో కూడా మా పేరెంట్స్ లేకుండే, జస్ట్ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్. బట్ ఫస్ట్ వెబ్ ఆప్షన్లో క్యాన్సల్ చేసేసుకున్నాం, మళ్ళీ సెకండ్ వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టేసుకున్నాం. బట్ అయినా కూడా హైదరాబాద్లోనే వచ్చేసింది. చలో తప్పదే, హైదరాబాద్కి వెళ్ళిపోవాలి, ఏదో ఒకటి చేసేసి ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలి. దాని తర్వాత ఒక మంచి జాబ్ కొట్టాలి. ల్యాక్స్లలో అప్పైనా కూడా పర్లేదు, నో ప్రాబ్లం. మెంటల్గా ఫిక్స్ అయిపోయినాం. మా పేరెంట్స్ కూడా అలానే ఫిక్స్ అయ్యారు. బీటెక్ కోసం 2009లో హైదరాబాద్కి వచ్చేసినాం. ఒక చిన్న రూమ్ తీసుకున్నాం. ఎక్కడెక్కడో తిరిగి చిన్న తెలుసుకున్న ఏరియాలో ఒక చిన్న రూమ్ తీసుకున్నాం. మా ఫ్రెండ్స్ 4 కలిపేసి, రెంట్ తక్కువ అయిపోతాయి కదా అని. సో అలా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాం, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాం. ఈవెన్ బీటెక్ ఎడ్యుకేషన్ చేస్తున్న టైంలో మైండ్లో ఒకటే ఉండేది, ఎవ్రీ మంత్ రాగానే రూమ్ రెంట్ కావచ్చు, ఎక్స్పెన్సివ్ ఖర్చులు కావచ్చు, ఇంటికి ఫోన్ చేయడం, ఇంటి దగ్గర నుంచి ఏదో ఒక రకంగా వేయించుకోవడం అమౌంట్. వాళ్ళు ఏం చేస్తారో, ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారో కూడా తెలియదు. పెట్టలేని సిచ్యువేషన్ ఉంది అని తెలిసి కూడా బట్ తప్పదు కదా. రియల్ 4 ఇయర్స్ అదే విధంగా గడిచిపోయింది. బట్ మన మైండ్ ఒకటే ఉండాలి, బీటెక్ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నాం, ఎక్సలెంట్ జాబ్ కొట్టాలి, ఓ మంచి జాబ్ కొట్టాలి. మైండ్ మొత్తం ఇదే ఉండేది. అదేవిధంగా 4 ఇయర్స్ కంప్లీట్ చేసిన 2013 పాస్ అవుట్, డిస్టింక్షన్లో మంచి గ్రేడ్ వచ్చేసింది.
దెన్ నెక్స్ట్ సర్చింగ్ ఫర్ జాబ్ జాబ్ జాబ్. మైండ్లో ఒకటే ఉన్నది, బయట కూడా ఒకటే. ఈవెన్ ఎన్నెన్నో కంపెనీలు తిరగడం, ఎన్నెన్నో ఇంటర్వ్యూలు అటెంప్ట్ చేసినాం, ఎక్కడెక్కడో రెజ్యూమ్ పెట్టేసినాం, చాలా చోట్ల తిరిగిపోయినాం. ఎక్కడికి వెళ్ళినా సరే సర్టిఫికేట్స్ పెట్టేసాయి, ఓ 5-10 ఇయర్స్ బాండ్ రాసేస్తాయి, లేదంటే చిన్న చిన్న సాలరీస్ ఇస్తాం, దీంతో వర్క్ చేయాలి, కొన్ని రెస్ట్రిక్షన్స్. వాటిని నేను యాక్సెప్ట్ చేయలేదు. గ్రేట్ ఫ్యూచర్ అనుకుంటూ ఓ 1 ఇయర్ మొత్తం వేస్టేజ్. బట్ సర్చింగ్ చేస్తూ కూడా ఎంబీఏ స్టార్ట్ చేశాను. ఉస్మానియా యూనివర్సిటీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఎంబీఏ స్టార్ట్ చేసి ఎంబీఏ చేస్తూ ఒకసారి జాబ్ సర్చ్ చేస్తూ ఓ 4 ఇయర్స్ పెట్టేశారు ఇన్కమ్ ఎవ్రీ మంత్. బట్ ఫర్దర్గా కూడా పెట్టాలి, పెట్టలేని సిచ్యువేషన్. మేము పెట్టాం, నీ ఇష్టం నువ్వు ఏదైనా చేసావు, ఒకటే మాట పేరెంట్ చెప్పేశాం. దెన్ సర్చింగ్ చేసిన చిన్న పాకెట్ మనీ కోసం కాల్ సెంటర్లో జాబ్ వచ్చేసింది. కాల్ సెంటర్లో జాబ్ చేస్తూ ఒక మంచి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జాబ్ సర్చ్ చేస్తూ ఈవెన్ సైడ్కి ఎంబీఏ చేస్తూ ఆ విధంగా ఒక 1 ఇయర్ గడిచిపోయింది. 2014 అండ్ 14 ఎండింగ్ వచ్చేసరికి కొలీగ్ ఏదైతే నేను జాబ్ చేస్తున్నాడో ఆ జాబ్లో ఒక కొలీగ్ ఉంటాడు, పక్క సైడ్ అతను కాల్ సెంటర్లో. ఆ పర్సన్ ఇంట్రడ్యూస్ చేసేది, బాగుంటుంది బిజినెస్, ఒక మంచి బిజినెస్, పార్ట్ టైం బిజినెస్ చేసుకోవచ్చు, మంచి ఇన్కమ్ వస్తుంది, చేసేస్తే ఒక 2-3 వీక్స్ కోర్సబుల్. చలో రోజు వెళ్దాం కదా అని చెప్పేసి సండే రియల్ మనకు సండే రాగానే ప్రతి జాబర్ కూడా అనిపిస్తుంటుంది, ఈరోజు సండే కదా కొంచెం రిలాక్స్ వెళ్దాం, లేదంటే ఎంజాయ్ చేద్దాం, లేదంటే మూవీకి వెళ్దాం, లేదంటే ఎక్కడికైనా బయటికి వెళ్దాం, ఇలాంటి ప్లానింగ్ చేసుకుంటాం. బట్ అలాంటి ఒక్క సండే కూడా ఎక్కడికో తీసుకెళ్తున్నాడు అన్నారు. సో తెలుసున్నారు, తీసుకెళ్ళి ఒక వెన్యూ హాల్లో కూర్చోబెట్టేసి సో రియల్ అలాంటి టైంలో వెన్యూకి వెళ్ళాల్సి వచ్చేసింది. వెన్యూకి వెళ్ళిపోయినాం. వెన్యూలో చెప్తున్నారు సేఫ్ షాప్ ప్లాన్ ఇన్ని సంవత్సరాలుగా రన్ అవుతున్నారు. 2014 ఎండింగ్లో, అప్పటికి 14 ఇయర్స్ కంపెనీ సక్సెస్ఫుల్గా నడుస్తున్నది, ఎక్సలెంట్గా ఉన్నది. సో ఇది అది రకరకాలు చెప్తున్నారు, ఇలాంటి ప్రోడక్ట్స్ ఉంటాయి, ఎన్నో చెప్తున్నారు. ఏం అర్థం కాలేదు. మొబైల్ వరకు ఆడుకుంటూ కూర్చున్నా, ఏదో రమ్మన్నాడు కదా, వెళ్ళిపోయిన మొబైల్ పట్టుకుంటూ కూర్చున్నాం. చివరికి ఒక స్లైడ్ వచ్చేసింది, పర్వీన్ 2 lakhs per month 8 lakhs. పర్వీన్ 2 lakhs వచ్చేసరికి సెల్ఫోన్లో ఉన్న ఫేస్ కాస్త స్లైడ్ పైకి వెళ్ళిపోయింది. వీక్లీ 2 lakhs నాకు అర్థం కాలే, ఏం అర్థం కాలేదు, ఎందుకంటే స్టార్టింగ్ వెళ్ళే. వీక్లీ 2 lakhs, మంత్లీ 8 lakhs, ఏంటి అసలు? వెన్యూ అయిపోయింది. ఎవరైతే నన్ను ఇన్వైట్ చేశారో మళ్ళీ పిలిపించుకున్నాం. ఏంటి సార్ ఇది మ్యాటర్, ఏదో 2 lakhs అన్నా నువ్వు వెళ్ళేదా? నాకు అర్థం కాదు. వీళ్ళే అంటే బాగున్నాయి కదా, నాకు అర్థం కాలేదు. ఏం లేదు, విధంగా ప్రోడక్ట్ నేను చూసినావు కదా, ప్రోడక్ట్ నేను చూడలేదు సరిగా. చూసినా వాటిని కొనాలి, ఓకే కొన్నాం. దాని తర్వాత సేల్ చేయాలి, ఓకే చేస్తే ఫర్దర్గా చేస్తున్నప్పుడు వీక్లీ ఇలా 2 lakhs వస్తుంటే రియల్గా వస్తుంది సార్. ఎవరు ఉన్నారా? ఉన్నారు. మన నార్త్ ఇండియాలో ఉన్నారు, జస్వీర్ సార్ అంట, వికాస్ సార్ అంట, మాధవ్ సార్ అంట. అక్కడే కాదు, మన దగ్గర ఉన్నారు. మన దగ్గర అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఎవరున్నారు? రవీందర్ సార్ అవుతాడు, 500 సేల్ చేసేడు. ఒకరిని అభిషేక్ సార్ అవుతాడు, దివ్య మేడం అవుతారు, ఇన్ని సేల్ చేశారు. ఇలాంటి ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు లేదా? ప్రాక్టికల్ మైండ్ బీటే కదా, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కావాలి. లేదు సార్, కొద్ది దూరంలో ఒక 2-3 నెలల్లో రీచ్ అవుతారు. 2-3 నెలల్లో రీచ్ అవుతారంట. చలో నో ప్రాబ్లం, చేద్దాంలే అని చెప్పేసినాం. బట్ ఏం చేయాలి దీనికి? సేల్స్ ఎంత పేమెంట్ చేయాలి? నియర్ బై 10,000. నా దగ్గర లేవు కానీ తక్కువ ఉంటుంది చూడాలి సార్, తక్కువనే అది. అయితే చూద్దాం 2-3 months తర్వాత. ఇంకే సింపుల్ చెప్పేశాను. బట్ మనకు తెలుసు కదా, ప్లాన్ చెప్పిన వెంటనే మనం ఏం చేస్తాం? హలో, ఫాలో అప్ చేస్తామా లేదా? చలో అతను ఫాలో అప్ చేయడం స్టార్ట్ చేసాడు. నెక్స్ట్ డే మండే ఎవరి 2 days ఒకసారి ఏమైంది సార్, ఎప్పుడు జాయిన్ అవుతాం నేను రేపు అవుతాను, నెక్స్ట్ వీక్ అవుతాను. తెలుసు కదా, శాలరీ రావాలి. శాలరీ వచ్చిన వెంటనే నేను లాగిన్ అయిపోతాను. ఓరోజు శాలరీ వచ్చేసింది, శాలరీ ఇచ్చేసాడు, నాకు వచ్చేసాడు. ఏమైంది సార్, శాలరీ వచ్చింది కదా, ఇంటికి వెళ్తానే కొంచెం చూసుకొని రేపు వెళ్ళి నాకు లాగిన్ అయిపోతాను. ఇంటికి వెళ్ళిపోయినా ఆ ఖర్చులు చిన్న కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ కాల్ చేస్తే ఏమైంది సార్, నేను శాలరీ పడ్డాయి కదా, లాగిన్ అయిపోయి ఏం లేదు, చూసిన ఖర్చులు అయిపోయినాయి, ఏం లేకుండే చేస్తాం 2-3 days. అలానే ఒక 2-3 months కంప్లీట్ అయిపోయింది.
అతను ఫోర్స్ భరించలేక లాగే రావాల్సి వచ్చేసింది సింపుల్గా. 7872. థ్యాంక్ యూ. ఈరోజు మనకు తెలుసు 3 సూట్ లెంత్ ప్యాకేజ్ ఉన్నది సార్. అంతకుముందు 2 సూట్ లెంత్ ప్యాకేజ్ ఉంటే 7,872. సింపుల్గా పేమెంట్ ఇచ్చేటప్పుడు కొంచెం నేర్చుకుని ఇచ్చేసిన ఓ నెల శాలరీ వెళ్ళిపోతున్నది. నా ఖర్చులు ఎలా ఎన్నో అనుకుంటూ, ఎందుకంటే పక్కనే ఉన్నాడు. నేను ఇవ్వడం అనుకుంటే కుదరదు కదా, కొలిగే ఏదో బయట దూరం ఉన్నాడంటే ఏదో కథ చెప్పుకుంటున్నాడు, ఇంకా లేదు అది అని పక్కనే ఉన్నాడు. బట్ ఒక 2-3 months తర్వాత లాగిన్ కావాల్సి వచ్చేసింది. నేను లాగిన్ అయిపోయిన తర్వాత ప్లాన్స్ మనం డబ్బులు పెట్టేసిన మన డబ్బులు మనకు రావాలి. నా మైండ్లో ఒకటే ఉంది, నియర్ బై 8,000 పెట్టేసిన నా ఇన్కమ్ నాకు రావాలి. ఒకటే మైండ్లో దాన్ని ఏం చేయాలి, సేల్ చేయాలి. ఎలా చేయాలి ఏం లేదు, మిమ్మల్ని ఎక్కడ నేను తీసుకొచ్చినా నువ్వు తీసుకురా కోసి ఇంతే కదా. ఫుల్ ముందున్నాను నా దగ్గర. ఇంటికి వెళ్ళిపోయినా డైరీ తీసుకున్న మొత్తం టోటల్ 8 to Z. అది కాకుండా కాల్ సెంటర్లో అంటారా కంసే కమ్ ఈ కాంటాక్ట్ ఉన్నాయి నా దగ్గర. ఫుల్ డాటా. ఇక నా డాటా ఇప్పటికి కూడా మేల్లోనే ఉన్నది. మేల్కి వస్తున్నాను డాటా. మనకు కాల్ చేస్తారు కదా కస్టమర్ కేర్ వాళ్ళు, అలా మేము కొంచెం అవుట్ ఆఫ్ కంట్రీకి కాల్ చేసే వాళ్ళం అన్నట్టు. దాంట్లో కొంచెం ఇండియన్ కాంటాక్ట్ అలా తీసుకుని నియర్ బై ఒక 1000 కాంటాక్ట్లు మొత్తం మేల్లో పెట్టేసుకున్నాం. దాంట్లో కొన్ని కాంటాక్ట్ తీసుకున్నాం. ఎవ్రీ సండే 20 మంది, 15 మంది, 30 మంది ఒక్కొక్క సండే కూర్చుంటారు, వింటారు, ఎగ్జామ్ వింటారు. ఏమైతారంటే దమ్దారి ఉంది, బాగుంది అంటే సింపుల్ చెప్పేస్తారు, బాగుందంటారు. వెళ్ళిపోతారు. రియల్ ఒక 2-3 months సేల్ ఇదే విధంగా జరిగింది. ఒక సేల్ కూడా జరగలేదు. లాస్ట్ వస్తే మా 10th ఫ్రెండ్ను అది చేసి ఏదో చేసేసి ఒక సేల్ చేయించేసిన. ఒక సైడ్ ఒక సేల్ పడ్డది. అగైన్ ఇంకొక 1 month తర్వాత ఇంకో సైడ్ ఇంకో సేల్ పడ్డది. మా కజిన్ బ్రదర్ అవుతాడు. 2 సేల్స్ తోటి ఫస్ట్ చెక్ వచ్చేసింది. 935 రూపీస్. రియల్ ఆ ఒక్క చెక్ రిలీజ్ అయిన తర్వాత 1 monthకి నా హ్యాండ్కి వచ్చేసింది. ఆ చెక్ చూసిన తర్వాత రియల్ హ్యాపీనెస్. వావ్, 935 రూపాయలు వచ్చాయి. సూపర్ అనిపించి ఆ చెక్కును జిరాక్స్ తీసుకున్న 2 ఒకటి దగ్గర పెట్టేసుకున్నా. ఇంట్లో ఒకటి అందరూ చూపించడం, మిగతా ఒరిజినల్ చెక్ బ్యాంకులో వేసేసిన, అకౌంట్లో పడిపోయినాయి. దాని తర్వాత బుల్సై 3 నెలల తర్వాత వచ్చింది. బుల్సై 3 నెలల తర్వాత ఒక బుల్సై. ఆ బుల్సై 3,500 ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఉంది. మన దాంట్లో 3,200 దాకా అలా వచ్చేసింది. రియల్ ఆ 3 చెక్ల కోసమే సారీ, ఆ 2 చెక్ల కోసమే కమ్సే కమ్ 4 నుంచి 5 నెలల టైం పట్టింది. ఈ రోజులో అయితే జస్ట్ 1-2 weeks తర్వాత బిజినెస్కి ఎలా ఉంది. ఏమైంది సార్ అంటే చాలా మందికి చెప్పినా సార్, ఒకరు కూడా లాగిన్ కావాలి. ఎంతమందికి చెప్పినా, 20 మందికి చెప్పినా జాయిన్ కాదు. సింపుల్ ఏదో చెప్పేస్తున్నారు, వదిలేస్తున్నారు. బట్ రియల్ 5 నెలల తర్వాత నాకు బుల్సై వచ్చేసింది. ఆ బుల్సై చెక్ చూసిన తర్వాత ఒకటే అనిపించేసింది, దీంట్లో ఏదో ఉన్నది, కొంచెం సేవ్ చేస్తే మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. చిన్న మైండ్లో తగ్గింది, కొంచెం కాన్సన్ట్రేషన్ చేయడం స్టార్ట్ చేసిన. రియల్ చేస్తున్నప్పుడు ఓ రోజు ఒక మంచి ఛాన్స్ వచ్చేసింది. ఈరోజు మీకు ఎలా అయితే మీ అప్లైన్ సార్ని, డైమండ్ సార్ని కావచ్చు, ఇవే నన్ను కావచ్చు లైవ్లో చూసే ఛాన్స్ వచ్చిందో, ఓ రోజు నాకు కూడా ఛాన్స్ వచ్చింది. సో డైమండ్ లెవెల్లో ఉన్నాడు, డైమండ్ కంప్లీట్ చేసుకున్నాడు మిస్టర్ సోమశేఖర్ మా గురించి. రియల్ డైమండ్ కంప్లీట్ చేసుకున్నాడు. ఒక కోడ్ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చాడు. ఆ కోడ్ ట్రైనింగ్ 3 days జరుగుతుంది. 3 days 3 50s పెట్టాలన్నట్టు. 50, 150 రూపీస్ పేమెంట్ చేసి ఆ ట్రైనింగ్లో కూర్చోవాలి. బట్ ఆ పేమెంట్ చేసేసినాం, ఆ ట్రైనింగ్లో కూర్చున్నాం. ఫస్ట్ డే మీద అర్థం కాలేదు. సెకండ్ డే రియల్గా ఆ డ్రీమ్స్, లిస్ట్, ఇన్విటేషన్ ఇలాంటి వర్డ్స్ చెప్తున్నప్పుడు అర్థమైంది. రియల్గా డ్రీమ్సా, ఎలాంటి డ్రీమ్ పెట్టుకున్నా సరే మనం అచీవ్ చేసుకోవచ్చా. ఆ ఒక్క పాయింట్ మైండ్లో పెట్టేసింది. రియల్ అప్పుడు అర్థమైంది అన్నట్టు మా డ్రీమ్ ఏంటిది. మా డ్రీమ్ ఏం లేదు, స్టడీ కంప్లీట్ చేసుకున్నాం, నెక్స్ట్ జాబ్ 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 జాబ్. ఎవరు అడిగినప్పుడు ఒకటే అడుగుతున్నారు, ఏం చేస్తావు, ఏ జాబ్ చేస్తావు, ఏ జాబ్ అప్లికేషన్ పెట్టావు. ఈవెన్ పేరెంట్స్ కూడా జాబ్ చేయి జాబ్ చేయి జాబ్ చేయి. ఇదే మా డ్రీమ్. జాబ్ వచ్చేసినామా, నేను సక్సెస్. జాబ్ వచ్చేసి నేను సక్సెస్, సెటిల్ అయిపోయినాం. బయట అడుగుతున్నారు ఏం చేస్తారు, వాళ్ళని ఇది చేసేస్తున్నా, ఈ జాబ్ చేస్తున్నాం. దాని తర్వాత సెటిల్ అయిపోయినా అనుకుంటా. రియల్ అదే మా డ్రీమ్, వేరే డ్రీమ్ లేదు. బట్ అక్కడ స్లైడ్ పని చెప్తుంటారు, మనం ఇక్కడ బండి తీసుకోవచ్చు, కార్ తీసుకోవచ్చు, లాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకోవచ్చు, ఫారెన్ ట్రిప్లో మనకి ఎలాంటి డ్రీమ్ అయినా సరే
మనం నెరవేర్చుకోవచ్చు. రియల్ ఒక్క వాడు చెప్తా అంటే ఒక మైండ్ బ్లాక్ అయిపోయింది. రియల్ డ్రీమ్స్ అంటే చాలా ఉన్నాయి. మరి లక్షలు సంపాదించాలి ఉంటుంది, లగ్జరీ కారు కొనుక్కోవాలన్నది, ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ తిరగాలనున్నది, ఒక మంచి హీరోలా కావాలన్నది, రకరకాలుగా ఉన్నాయి డ్రీమ్స్. అది ఆ ట్రైనింగ్ లాగా ఒక్కొక్కరు రెడీ చెప్పిన మీ డ్రీమ్ ఏంటి సార్, మీ డ్రీమ్ ఏంటి సార్, మీ డ్రీమ్. నేను కూడా నిల్చుని చెప్పిన నాకు ఇది కావాలి సార్, నాకు అది కావాలి, నేను ఇలా ఉండాలి అలా ఉండాలి నేను చెప్తుంటే కొంతమంది నవ్వారు. హలో, ఆ ట్రైనింగ్లో కూడా కొంతమంది నవ్వారు అన్నమాట. నో ప్రాబ్లం, బట్ అయినా సరే నేను పట్టించుకోలేదు. బట్ రియల్ ఇలాంటి డ్రీమ్స్ నెరవేర్చుకోవాలంటే ఒక మంచి అప్లైన్, ఒక మంచి సిస్టమ్ని మనం ఫాలో అయితే సింపుల్ సరిపోతుంది. అని గురించి తన ఓన్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, తన అచీవ్మెంట్ కావచ్చు, ఈవెన్ తన చెక్ సైజ్ కావచ్చు స్క్రీన్ పైన చూపించేసాడు. రియల్ అప్పుడు అర్థమైపోయింది ఈ బిజినెస్లో చాలా పవర్ ఉంటుంది. సింపుల్గా అర్థం చేసుకున్నాం. దెన్ నెక్స్ట్ 2015 నుంచి పర్ఫెక్ట్గా మెంటల్గా డిసిషన్ తీసుకున్నాం. సర్టిఫికేట్లో పక్కన వెళ్ళిపోయినాయి, వేరే జాబ్ సర్చింగ్లు ఇంటర్వ్యూలు అన్నీ పక్కన పెట్టేసినారు. నా బ్యాక్లాగ్తో గుర్లాగ్తో నాకు అర్థం కాదు. రియల్ కోర్ట్ పెట్టి విన్న నెక్స్ట్ డేనే నాకు రిలయన్స్ నుంచి కాల్ వచ్చేసింది. 4G ఇన్స్టాలేషన్ RF సర్వే సార్, మీకు కాల్ లెటర్ వచ్చేసింది, మేము మెయిల్ పంపిస్తున్నాం, జాబ్లో జాయినింగ్ అయిపోయాం. అప్పటి వరకు నాకు ఓన్లీ సొసైటీనే ఉన్నది. బట్ కోర్ట్ ట్రైనింగ్ విన్నాక మెంటల్గా డిసిషన్ తీసుకున్నాం పక్కా చేయాలని. బట్ దాని నెక్స్ట్ డే కాల్ వచ్చేసింది 4G ఇన్స్టాలేషన్ రిలయన్స్ కంపెనీ. అంత మంచి కంపెనీ. 2015లో ఎగ్జామ్ జాబ్, ఫర్దర్గా 4G ఇన్స్టాలేషన్ ఇంకా ఫర్దర్గా పెరుగుతుంటుంది, మంచి శాలరీ, అప్పుడే 25,000 ఇస్తా అన్నారు. రియల్ అది కూడా కొంచెం జాబ్కి వెళ్దామా అనిపించింది. అర్థం కాలేదు, జాబ్ చేయాలా మళ్ళీ బిజినెస్ చేయాలా. నాకు తెలిసి చాలామంది అయితే బిజినెస్లో పెద్ద సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. పార్ట్ టైం చేద్దాం, సో జాబ్ అయితే పర్మనెంట్ చేద్దాం, చాలామంది ఫిక్స్ అవుతారు. బట్ నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది. నెక్స్ట్ డే సోమశంకర్ గురి దగ్గరికి వెళ్ళిన గురుజన్, అది కరీంనగర్ డిస్ట్రిక్ట్, నాకు RF సర్వే జాబ్ వచ్చేసింది రిలయన్స్ కంపెనీలో. బట్ నాది ఫీల్డ్ వర్క్. సో నేను జాబ్ చేసుకుంటూ సెట్ బిజినెస్ చేయాలా లేదనుకుంటే మరి బిజినెస్ చేయాలా, ఎలా చేయాలి నాకు అర్థమైతలేదు. బట్ నాకు బిజినెస్ చేయడం చాలా ఉందని. ఇప్పుడే పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు, నీ టైం కన్వీనియంట్ ఉంది అంటే అది మీ ఇష్టం అని చెప్పేసి. బట్ నేను చేస్తున్న జాబ్లో అర్ధరాత్రి నాకు ఫోన్ వచ్చినా కూడా నేను వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి వర్క్ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం. ఈ బిజినెస్ చేసే టైం ఉండాలి. 2 days వెయిట్ చేసినా మళ్ళీ అగైన్ కాల్ వచ్చేసింది సెకండ్ అలర్ట్. నేను ఆలోచిస్తాను, థర్డ్ అలర్ట్ 2 days తర్వాత సార్ రిజైన్ చేయండి. సింపుల్ రిజైన్ చేసి వస్తున్న జాబ్ని బిజినెస్ థ్యాంక్ యూ. 2015 నుంచి ఫుల్ టైం దిగిన తర్వాత వితిన్ 1 monthకి కృష్ణాగిరి డైమెన్షన్ ఫంక్షన్ బెంగళూరులో ఉండేది. ఇలా ఫంక్షన్కి నాతో పాటు ఒక 3 తీసుకొని వెళ్ళిపోయాను అక్కడికి. ఆ 3 ఒకరు మాత్రమే ఇప్పుడు బిజినెస్లో ఉన్నారు, వాళ్ళు కూడా అంతంత మాత్రమే ఉన్నారు. బట్ ఆ బెంగళూరు నుంచి రిటర్న్ వస్తూ మెంటల్గా డిసిషన్ తీసుకున్నాం, పర్ఫెక్ట్గా బిజినెస్ చేయాలి, నాకు వేరే ఆప్షన్ లేదు. మా పేరెంట్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎగ్జామ్ జాబ్ కూడా పక్కన పెట్టేసిన. 4 సంవత్సరాలు నేను చాలా నేర్చుకున్నాను, అవన్నీ పక్కన పెట్టేసిన. సో వెంటనే తిరిగి కరీంనగర్కి వచ్చేసిన. రాగానే వెంటనే సో స్టార్ట్ చేసేసిన బిజినెస్. అప్పటి వరకు చాలా ప్రెషర్, ఇంట్లో ఫ్యామిలీ ప్రెషర్ కూడా ఉండేది. నా డైమెన్షన్ ఫంక్షన్లో కూడా చెప్పిన, సిస్టర్ మ్యారేజ్ కూడా ల్యాక్స్ ఆఫ్ అప్పు కూడా అయిపోయింది. ఇవన్నీ మైండ్లో ఉన్నాయి, సింపుల్గా వాటిని పక్కన పెట్టేసిన. బిజినెస్ని మెంటల్గా స్టార్ట్ చేసిన. జూన్ నుంచి స్టార్ట్ చేస్తే వితిన్ జూలై ఆగస్టు లీడర్స్ క్లబ్ తీసేసుకున్నాం. అది కూడా 3 feetలో. మీ అప్లై స్వామి సార్ కావచ్చు, మీ క్రాస్ మైన్లో ఉంటారు చందు సార్ కావచ్చు, ఇద్దరు కూడా నాకు 3 feetలో లాగిన్ అయ్యారు. థ్యాంక్ యూ. సో వాళ్ళిద్దరిని పట్టుకున్నాం, మిగతా ఎవరిని కూడా పట్టుకోలేదు. సింపుల్గా జర్నీ స్టార్ట్ చేసిన. ఆగస్టులో లీడర్స్ క్లబ్ తీసుకున్నా 2015 అండ్ 16, 17 డిసెంబర్లో డైమెన్షన్ ఫంక్షన్ కంప్లీట్ చేసాము. సో థ్యాంక్ యూ. రియల్ ఒక 1 year డిసిషన్ తీసుకున్న. 1 yearలో ఎగ్జామ్ పంపు స్టేజ్కి వచ్చేసిన. 2016 జనవరిలో బైక్ తీసేసుకున్నాం. సిల్వర్ క్రాస్ అయిపోయిన, ప్లాటినం లెవెల్కి వచ్చేసిన. 2017 జనవరిలో పర్లు కంప్లీట్ చేసుకుని దుబాయ్కి వచ్చేసిన. బలేనో కార్ తీసుకున్నాం. 17 కంప్లీట్ చేసుకున్నాం. 17 to 18 జనవరిలో డైమండ్ కావాలనుకున్నా. బట్ 1 month బిఫోరే డైమండ్ అయిపోయినా. 2000
పర్ వీక్ 2 lakhs, పర్ వీక్ 2 lakhs, పర్ వీక్ 2 lakhs, పర్ వీక్ 2 lakhs. ఒక పర్సన్కి ప్లాన్ చెప్తున్నాడు, కంపల్సరీగా మనం దగ్గరే ఒక 5-6 సార్లు చెప్తుంటాం మనం. సార్ అన్ని సార్లు మన నోటితోనే మనం అనుకుంటాం వీక్లీ 2 lakhs, వీక్లీ 2 lakhs అని. వాడు దాన్ని రియల్ చేయాలా లేదా? రియల్ మైండ్ అది ఒకటే ఉండేది. డైమెన్షన్ కంటే 1 week బిఫోరే పర్ వీక్ 2 lakhs, వీక్లీ 2 lakhs చెప్పుకు కూడా అచీవ్ అయిపోయినాం. వీక్లీ 2 lakhs అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే స్టిల్ నౌ ఇప్పటి వరకు కూడా వీక్లీ 2 lakhs కంటే 1 రూపీ కూడా ఇన్కమ్ అవుతారు. This is the power of self business. This is the power of direct selling industry. This is the power of teamwork. రియల్ అవన్నీ మన సేల్స్ ఆఫ్ బిజినెస్ లో ఉన్నాయి. వీక్లీ ఇన్కమ్ 2017లో డైమండ్ అయిపోయినాం. డిసెంబర్ కల్లా కంటిన్యూషన్ జర్నీ స్టార్ట్ చేసినాం. 2019 జనవరిలో ఇలాంటి హైదరాబాద్ సిటీలో నియర్ బై 1 CR పెట్టేసి హౌస్ తీసేసుకున్నాం. 2019 జనవరి అయిపోయింది కదా. నెక్స్ట్ 2020 జనవరి నాతో పాటు నా టీంలో 10 మంది డైమండ్లు కంప్లీట్ అయిపోయారు. 10 మెంబర్స్ డైమండ్. థ్యాంక్ యూ. 2020 జనవరిలో 10 మంది డైమండ్లు అయిపోయారు. 2021 జనవరి వరకు లగ్జరీ హౌస్ తీసుకోవాలి, లగ్జరీ కార్ తీసుకోవాలని చిన్న డ్రీమ్ ఉండేది. బట్ 21 కాదు 20లోనే 1 కాదు 2 కాదు 3-4 అచీవ్మెంట్లు తీసేసుకున్నాం. ఒకటి వీక్లీ 4 lakhs ప్లాన్ 2020లో లాంచ్ అయిపోయింది. థ్యాంక్ యూ. రియల్ ఇలాంటి ఎగ్జామ్ దమ్దార్ నెట్వర్క్ తోటి పర్ వీక్ 2 lakhs క్రాస్ చేసేసి పర్ వీక్ 4 lakhs లో కూడా ఎంట్రీ అయిపోయినాం. దెన్ నెక్స్ట్ లగ్జరీ కార్ రియల్ డ్రీమ్స్ అని పెట్టుకుంటాం. ప్రతి డ్రీమ్ నెరవేర్చుకోవచ్చు అనడానికి సింపుల్ లాజిక్. టీం వర్క్ తోటి ముందుకు వచ్చేసినాం. డైమండ్ అయిపోయినాం. దాని తర్వాత మైండ్లో పడిపోయింది ఒక లగ్జరీ కార్ తీసుకోవాలని. జగ్వార్ కార్ అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. బిఫోర్ బిజినెస్ దాని నేమ్ కూడా నాకు తెలియదు. నాకు తెలిసి కొంతమంది జగ్వార్ కార్ అంటే కూడా తెలియదు. ఇక్కడ కూర్చున్నారు. వెళ్తూ ఈ గోడ పక్కనే ఉంటుంది, చూడవచ్చు మీరు. దీని పక్కనే ఉంటుంది లగ్జరీ కార్, 70 లక్షల కార్ జగ్వార్ కార్. థ్యాంక్ యూ. సో వస్తూ జగ్వార్ కార్ తీసుకొని వచ్చేసినట్టు మీరు అందరూ వెళ్ళడం చూడవచ్చు. రియల్ డ్రీమ్ ఉండేది అనిపించింది. వ్యవసాయం చేసే ఫ్యామిలీ, చిన్న ఇన్కమ్ తీసుకునే ఫ్యామిలీ, రియల్ లక్కీ సెట్స్ ఆఫ్ బిజినెస్ రావడం. బట్ ఇది లక్కీగా వచ్చేసింది. బట్ ఆ లక్కీ వచ్చినా కూడా నేను లక్కీగా డైమండ్ కాలేదు. హార్డ్ వర్క్ తోటే డైమండ్ అయిపోయినా. లక్కీగా లక్షల ఇన్కమ్ రాలేదు. హార్డ్ వర్క్ తోటి ఇన్కమ్ వచ్చేసింది. లక్కీగా ఏ ఒకటి రాదు. ఎందుకంటే లక్కీ ఒకటి వస్తుంది, 2 వస్తాయి. ఒకసారి వస్తాయి, 2 సార్లు వస్తాయి లక్కీగా. ఎసార్లో బట్ కంటిన్యూషన్గా లక్కీ ఉంది అంటే ఊరికనే ఉండదు. 14 years తర్వాత బిజినెస్లో జాయినింగ్ అయిన నేను రియల్ లాస్ట్ 2019లో మీరు చూసుకోవచ్చు. టోటల్ కంపెనీ లెవెల్లోనే టాప్ 50 అచీవర్లో కూడా నా నేమ్ ఉంటారు. టాప్ 50. థ్యాంక్ యూ. 1 crore అసోసియేట్స్, 1 crore మెంబర్స్ బిజినెస్లో ఉన్నారు. సేల్స్ ఆఫ్లో 1 crore కూడా టాప్ 50లో నేను ఉన్నా అంటే అర్థం చేసుకోండి. రియల్ థ్యాంక్ యూ. ఈ క్రెడిట్ గురించి ఒకటే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ, దెన్ నెక్స్ట్ నా అప్లైన్, దెన్ నెక్స్ట్ సిస్టమ్. మంచి సిస్టమ్ని, మంచి అప్లైన్ నాకు ఇచ్చారు. ఒక మంచి కంపెనీలో నెంబర్ ఆఫ్ కంపెనీలు మనం బయట చూసుకుంటాం. ఆ కంపెనీ వచ్చింది, ఈ కంపెనీ వచ్చింది, ఆ కంపెనీ వెళ్ళిపోయింది, ఈ కంపెనీ వెళ్ళిపోయింది. ఇలాంటి వస్తువులు చూసినాం. ఇలాంటి ఎన్నో వచ్చినాయి, ఎన్నో వెళ్ళిపోయినాయి. ఇలాంటి వేస్ట్, ఒక ఫ్రాడ్, ఇలాంటి నమ్మద్దు, ఇది చెయ్యొద్దు, రకరకాలు. రియల్ ఈరోజు మీరు కూడా ఫ్రాడ్లోకి వెళ్తుంటే చాలా మంది అంటుంటారు, నాకు తెలిసి. అంటున్నారా లేదా? రియల్ నాకంటే చిన్న పర్సన్ నేను ప్లాన్ చెప్తున్నాడు. 10th క్లాస్ అతన్ని ప్లాన్ షో చేస్తున్నాడు. అన్నా ఇవన్నీ వేస్ట్ అన్న, ఇన్ని చూస్తున్నా నేను వేస్ట్. ఈ సక్సెస్ కావాలంటే వేస్ట్. ఏ క్లాస్ తమ్ముండేది, 10th అయిపోయింది అంతే, అక్కడికి ఆపరేషన్. అది బీటెక్ అయిపోయింది, ఎంబీఏ కూడా చేస్తున్నాడు. నాకు ఆ పర్సన్ చెప్తున్నాడు, మనకి ఎలా అనిపిస్తాడు? నాకంటే చిన్న పర్సన్ ఈరోజు నన్ను వేరే
పెద్ద పెద్ద సీనియర్ల దగ్గరికి వెళ్ళి మంచి మంచి జాబర్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ప్లాన్ చెప్తారు సార్, ఇలాంటి ఇలాంటి ప్లాన్ ఇవ్వడం. అప్పుడు నీ ఏజ్ ఎంత? అది జస్ట్ 25. నా సర్వీస్ అంటున్నాయి సార్, నీ ఏజ్ నువ్వు నాకు చెప్తున్నావా? జిందగీలో ఇన్ని చూసినా తెల్లగా అయిపోయినా నా ఏజ్ కూడా ఎన్ని చూసినా వర్కౌట్ కాలేదు. ఇవి చేసేటంటే నా కొంచెం జాబ్ చూసుకోపో. రియల్ ఇలాంటి వాళ్ళు చాలా మంది తగ్గారు. అలాంటి టైంలో ఇంటికి వెళ్తున్నప్పుడు అనిపించేది, ఇలాంటప్పుడు నేను ఫర్దర్గా సక్సెస్ కాగలుగుతానా? దిస్ ఈజ్ ది ఆన్సర్. ఈ పక్కనే నా కారు ఉంటుంది, అదే ఆన్సర్ చెప్తాను. అది ఆన్సర్. అది నా సెల్ ఫోన్ ఉంటుంది, 1 lakh రూపీస్, అది ఆన్సర్ చెప్తాను. హైదరాబాద్లో 2 ఇల్లు తీసుకున్నాం, ఒకటి 1 CR, ఇంకోటి 3 CR. అవి చెప్తుంటాయి. నా పాన్ కార్డ్ చెప్తుంది ఎవ్రీ మంత్ కమ్సే కమ్ 1,00,000 ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా గవర్నమెంట్కి. నా పాన్ కార్డ్ రియల్ కంపెనీలో ఈరోజు కమ్సే కమ్ నియర్ 4 to 5 ఇయర్ 5 దాటేసిన ఆల్రెడీ 5 crores క్రాస్ అయిపోయింది నా ఇన్కమ్. నా అకౌంట్ నెంబర్ చెప్తాను ఆన్సర్. దిస్ ఈస్ ది ఆన్సర్. మీరు ముందే ఉన్నారు, కళ్ళ ముంగట టపాస్, ఎమరాల్డ్, కోరల్, డైమండ్, ఓ రూబీ పోయిందా సార్? థ్యాంక్ యూ. మనమే కాదు, చాలా మంది ఉన్నారు హైదరాబాద్లో. డైమండ్స్ రవీందర్ గురించి, ఆడి ఓనర్, అక్షయ్ గురించి BMW ఓనర్, సోమశేఖర్ గురించి 1 crore 20 lakhs మెర్సిడీస్ ఓనర్. దిస్ ఈస్ ది ఆన్సర్. ఏది ఆన్సర్? మీ కళ్ళ ముందు మీతో పాటు జర్నీ చేస్తున్నారు, లైవ్లో చూస్తున్నారు, టచ్ చేస్తున్నారు, వాళ్ళే మీ ఆన్సర్. సార్ ల్యాప్టాప్ పట్టుకొని బయటికి వెళ్ళినంత మాత్రాన రకరకాల మంది చెప్తూనే ఉంటారు, వేస్ట్, కాదు, కూడదు, చేసినాం, వచ్చినాయి, పోయినాయి, ఉండవు, పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, వాడేవాడు చెప్పిండు, వీడియోలో చెప్పిండు, 100% చెప్తారు, పక్కా చెప్తారు. పేపర్లలో, టీవీలలో 100% వస్తాయి, నో డౌట్. అవేమన్నా గవర్నమెంట్ అథారిటీసా? మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ గవర్నమెంట్ అథారిటీ వెబ్సైట్ చెక్ చేసుకో. సెప్టెంబర్ మంత్ అవర్ గ్రేట్ PM నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు, వాట్ ఈజ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, వాట్ ఈస్ ది రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అండ్ గైడ్లైన్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. చదువు వస్తే 13 పేజీలు ఉన్నాయి, ఇంటర్నెట్లో కొడితే మొత్తం వచ్చేస్తాయి. గవర్నమెంట్ రిలీజ్ చేసింది. మిస్టర్ ధర్మేష్ మక్వానా, MCA డైరెక్టర్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ధర్మేష్ మక్వానా సేల్స్ టాప్ కంపెనీ స్టేజ్ పైన తను మాట్లాడుతుంటాడు. 10 నిమిషాల వీడియో ఉన్నది యూట్యూబ్లో, దాన్ని వాచ్ చేయాలి. సెప్టెంబర్ మంత్ 2016 పేపర్లు చెక్ చేసుకోండి. పేపర్లలో, టీవీలలో ఫుల్గా వచ్చేసినాయి. 2017 December 5th లాస్ట్ వీక్ ఐ థింక్ అవర్ KTR మినిస్టర్ మాట్లాడుతున్నారు, తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ గైడ్ లైన్స్ అని చెప్తున్నాడు. పేపర్లలో వచ్చింది, చెక్ చేసుకోండి. హలో, ఎన్నోసార్లు న్యూస్ ఛానల్లో వచ్చేసింది, వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చర్ టు కస్టమర్. ఈ మిడిల్లో ఒక పర్సన్ ఉంటాడు, ఒక కంపెనీ ఉంటుంది, ఒక ఇండస్ట్రీ ఉంటుంది, ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్. లైక్ అమెజాన్, లైక్ ఫ్లిప్కార్ట్. బట్ అవి డైరెక్ట్ సెల్లింగ్లో లేకుండా ట్రెడిషనల్లో ఉన్నాయి. అవేం చేస్తున్నాయి?
వీటిలో డిస్ట్రిబ్యూటర్ లేరు, ఏజెంట్ లేరు, డీలర్ లేరు, హోల్సేల్ లేరు, రీటైల్ లేరు, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఏం లేవు. హలో, వీటిలో డైరెక్ట్గా ఈరోజు మన దగ్గరికి ఎన్ని ప్రోడక్ట్లు తీసుకురావట్లేదు. యాజ్ టీసెస్ కంపెనీ అంతే. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చట్నీస్, ఇక్కడే ప్రోడక్ట్ కనిపిస్తున్నాయి చూడండి. కారం ప్యాకెట్ ఉంది మన దగ్గర. మీ లీడర్లు రేపు పట్టుకోండి, ఇలా పట్టుకోండి, పై కనిపించేశాడు. కారం ప్యాకెట్, పసుపు ప్యాకెట్, జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా, పేస్టు, సోపు పైగా తీసుకొని ఇక్కడికి వచ్చేసాను. లైన్ పడి స్టే పైకి రండి, స్టే పైకి రండి. వాలంటీర్స్ ఇదొకటి టీ పౌడర్. ఎంతమంది ఇంట్లో దీన్ని యూజ్ చేస్తారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. టీ పౌడర్. సోపు ఎంతమంది యూజ్ చేస్తారు హ్యాండ్ రైజ్ చేయండి. నా సేఫ్ షాప్ అని చెప్పట్లేదు, మీరు ఎనీథింగ్ మీ ఇష్టమైన బ్రాండ్ అనుకోవచ్చు. మస్కిటో స్ప్రే ఎంతమంది ఇంట్లో యూజ్ చేస్తున్నారు? మస్కిటోస్ మనం ఏదైనా కాయిల్స్ అలాంటి ఇలాంటి పెడుతుంటాం కదా. హలో, పేస్ట్ ఎంతమంది ట్రేడ్ పేస్ట్ చేస్తారు చెప్పండి. కొంతమంది హ్యాండ్ రైజ్ చేయండి అంటే నాకు తెలిసి. మొరింగా మునగాకుతో తయారు చేసిన ఎక్సలెంట్ ఆయుర్వేదిక్ ఐటమ్, న్యాచురల్ ఐటమ్. మనకు తెలుసు ఇమ్యూనిటీ పవర్ ఉండాలని. కొత్తగా నేను చెప్పడానికి లేదు. 2020లో ప్రతి ఒక్క పర్సన్ నేర్చుకున్నాడు. సార్ నో. సో మునగాకుతో తయారు చేసిన చట్నీ, మిక్స్డ్ పికిల్. హలో, ఎంతమంది యూజ్ చేస్తున్నారండి ఇంట్లో పికిల్స్? అట్లీస్ట్ ఎస్ఆర్ నో ఆన్సర్ చెప్పండి. యూజ్ చేస్తున్నారా లేదా? ఎస్. లావణ్య సారీస్, హలో, యూజ్ చేస్తున్నారా లేదా? ఎస్. ఫేస్ వాష్, నీమ్ అండ్ టర్మరిక్ ఫేస్ వాష్. నెక్స్ట్ గోల్డ్ టోనర్ మీన్స్ ఫేస్ స్ప్రే. చాలా మందికి ఇక్కడ స్వెట్ వస్తుంది, ఖర్చు కూడా ఇలా ఇలా అంటున్నారు, మేకప్ అంతా పోతుంది. మరి మేకప్ పోవద్దంటే ఏం చేయాలి? షైనింగ్ ఉండాలంటే ఏం చేయాలి? స్ప్రే ఉంటుంది, ఇలా ఇలా వేయాలి, ఇలా 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 ఒకసారి మనం చేసేస్తే ఒక 1 డే మొత్తం మంచి గ్లో వస్తుంది అన్నట్టు. హలో, ఫుల్ షైనింగ్ వస్తుంది అన్నట్టు. డిష్ వాష్ బార్ క్లీనర్, హలో, యూజ్ చేస్తున్నామా లేదా? బయట బ్రాండ్ యూజ్ చేస్తుంటాం, మనకి తెలియదు కదా. అండ్ ఇదంటే వచ్చేసి క్లీనర్. హలో, ఇంట్లో మన టైల్స్ క్లీనర్ అన్నది యూజ్ చేస్తున్నామా లేదా? యూజ్ చేసే ప్రోడక్టే కారం. ఏ ఇంట్లో కూడా మనం వాడలేదు. తెలంగాణ అంటే గుర్తొచ్చేది కారం ఒక్కటే. హాట్ ఉండాలి, గరం ఉండాలి. స్పైసీ చికెన్, స్పైసీ మటన్. హలో, ఆల్మోస్ట్ హార్లిక్స్, బూస్ట్, బోర్న్విటా. హలో, చిన్నపిల్లలకి ఇస్తుంటాం కదా, చాక్లెట్లు కొనిస్తుంటాం. పడుతుంది, హెల్త్ ఖరాబ్ అయితే సార్ ఇమ్యూనిటీ ఉంటుంది. చాక్లెట్ పౌడర్, ఈ చాక్లెట్ పౌడర్ శ్రీ తప్ప ప్రోడక్ట్ వాళ్ళది ఎక్సలెంట్ వరల్డ్ వైడ్ ప్రోడక్ట్ అన్నట్టుది. సో చాక్లెట్ డ్రింక్, ఘీ, నెయ్యి. హలో, తెలియని వాళ్ళే లేదు నెయ్యి అంటే. యూజ్ చేస్తున్నారా లేదా? మన సేఫ్ షాప్లో కూడా ఉంది ఎక్సలెంట్ కౌ ఘీ. అండ్ ఇది వచ్చేసి డిటర్జెంట్ పౌడర్. హలో, సర్ఫెక్సల్, ఏరియల్, ట్రిప్లెక్స్,
చేస్తున్నామా లేదా? వాటి ప్లేస్లో రీప్లేస్ చేసుకోవచ్చు అన్నట్టు ఇది. అండ్ ఇది వచ్చేసి లవంగములు. హలో, యూజ్ చేస్తున్నామా లేదా? ఆ సోప్ అయిపోయింది. నెక్స్ట్ ఇది వచ్చేసి గాసినియా. కొంతమంది లావు ఉంటారు, సన్నగా కావాలంటే ఏం చేయాలో అర్థం కాదు. గాసినియా యూజ్ చేయండి, సరిపోతుంటుంది. ఓకేనా? హలో, కాఫ్ సిరప్ మనకు తెలుసు, స్వీట్లు తినాలనిపిస్తుంది, తింటాం. 2-3 ఎక్స్ట్రా తినేసరికి స్టార్ట్ అయిపోతుంటుంది. దానికోసం మెడికల్ షాప్కి వెళ్తుంటాం. మంత్లీ ఒకసారి మనకి అటాక్ చేస్తుంటుంది. ఎస్ఆర్లో మనకు అటాక్ చేసినప్పుడల్లా దీనికి యాంటీడోస్ అన్నట్టు కాఫ్ సిరప్. హలో, బ్లూటూత్ స్పీకర్. వా, ఎంత దమ్దారిగా ఉన్నది, సూపర్. లుకింగ్ కూడా సూపర్గా ఉన్నది. హలో, ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న సెల్ ఫోన్లలో ఈవెన్ ఇంట్లో కూడా మనకి బ్లూటూత్ స్పీకర్స్ పెడుతుంటారు, యూజ్ చేస్తుంటారు. అవునా కదా? బయట ప్రోడక్ట్ కొంటుంటాం, బట్ దమ్దార్ ప్రోడక్ట్ చూడటానికి కూడా లుకింగ్ బాగున్నది, మంచిగా క్యారీ చేసుకోవచ్చు. ఎక్కడంటే అక్కడ మనకి సౌండ్ కోసం ఎక్సలెంట్ యూస్ఫుల్ ఉంటుంది బ్లూటూత్ స్పీకర్. అనేది కాకుండా పవర్ బ్యాంక్ కూడా ఉందండి, పవర్ బ్యాంక్ కూడా ఉన్నది. అండ్ అదే కాకుండా యాపిల్ షాంపూ. హలో, ఎక్సలెంట్ షాంపూ. యాపిల్ షాంపూ మనం మామూలుగా జనరల్ యూజ్ చేసేది. అండ్ నెక్స్ట్ థ్యాంక్ యూ. సో బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీ మాదిరిగానే ఒకరోజు ఇలాంటి ఫంక్షన్ చూడడం ఆపర్చునిటీ దొరికింది నాకు కూడా. సో వెళ్ళాను రవీందర్ గురించి ఫంక్షన్ చూసిన తర్వాత అనిపించింది అనమాట, అరే మనం బయట కష్టపడుతున్న లైఫ్ అది నార్మల్ లైఫ్, అది కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సిన లైఫ్ ఏంటి, ఆ లైఫ్ అనేది ఇక్కడ ఉంది అని ఒక ఫంక్షన్లో మాకు తెలిసింది. రియల్ అంతవరకు జస్ట్ నార్మల్ లైఫ్, కానీ ఆ ఫంక్షన్ చూసిన తర్వాత ఒక డిసిజన్ తీసుకున్నాం. అరే మాకు కూడా రవీందర్ మహాగురుజీ లాగా ఎంట్రీ కావాలి, రవీందర్ మహాగురుజీ లాగా రికగ్నిషన్ కావాలి, రవీందర్ మహాగురుజీ లాగా లైఫ్ కావాలి అని ఒక టర్నింగ్ పాయింట్ ఆ ఫంక్షన్లో మాకు దొరికింది. ఈరోజు అలాంటి ఫంక్షన్ ఈరోజు మీకు అందరికీ ఛాన్స్ వచ్చింది రియల్. సో లాస్ట్ ఇయర్ ఇదే టైంలో 2020లో జనవరి 21 ఒక డైమండ్ ఫంక్షన్ జరిగింది. సో మీకు అందరికీ తెలిసిన విషయమే, అందులో ఒక డైమండ్గా ఉన్నాను నేను. ఈరోజు సో సింపుల్గా చూడండి, బయట కోవిడ్ వచ్చిన తర్వాత ఎంతో మంది ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు, కానీ మన సేఫ్ షాప్లో ఉండడం వల్ల ఎంతో అదృష్టం చేసుకున్నాం ఈరోజు. సో అలాంటి ఆపర్చునిటీ ఈరోజు 2021 జనవరి వచ్చేసరికి మీకు అందరికీ ఛాన్స్ వచ్చింది రియల్. నాకు ఏ ఫంక్షన్లో అయితే టర్నింగ్ పాయింట్ జరిగిందో, నాకు ఏ ఫంక్షన్లో అయితే టర్నింగ్ అనుకున్నానో, ఈరోజు అలాంటి టర్నింగ్ పాయింట్ మీకు అందరికీ ఈరోజు దొరికింది.